అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో, ఈ రోజైతే మీ ముందుకు ఒక గెస్ట్‌తో అయితే వచ్చేసాను. నేను సెపరేట్‌గా ఆయనని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో మందికి ఆయన ఆల్రెడీ తెలుసు. తనే అక్షయ్. సో, అసలు అక్షయ్ గారు ఎందుకు ట్రోలింగ్ సెక్షన్ ఎంచుకున్నారు అనేసి మన అక్షయ్ గారినే తెలుసుకుందాం. హాయ్ అక్షయ్ గారు. హాయ్ త్రిపుర. సో, బాగున్నారా? బాగున్నాను. మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాద్ పక్కా. బోర్న్ అండ్ మోటో హైదరాబాద్. సో, ఇన్‌స్టాగ్రామ్ కాకుండా అక్షయ్ ఏం చేస్తూ ఉంటారు? బేసిక్‌గా ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఓకే. అండ్ చిన్న బిజినెస్ ఉండేది అమెజాన్‌లో. అమెజాన్‌లోనే. అమెజాన్‌లో ఓకే. బిజినెస్ అండ్ దాంతో పాటు ఇది సోషల్ మీడియా. సో, సోషల్ మీడియాని మీరు చూస్ చేసుకున్నారు. లైక్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. అవును. ట్రోలింగ్ జోనర్‌ని ఎందుకు చూస్ చేసుకున్నారనేసి. కామెడీ బెస్ట్ వే పబ్లిక్‌ని రీచ్ అవ్వడానికి. ఓకే. సో, అలా అని పైగా హెల్తీ కామెడీ మెయింటైన్ చేయాలని చెప్పేసి అలా పేజ్ మెయింటైన్ చేస్తాను. ఓకే. ఆ హెల్తీ కామెడీ వల్ల చాలా మంది హర్ట్ అవుతారు కదా అని. నాకైతే ఇప్పటివరకు అలాంటి డీఎమ్స్ ఏం రాలేవు. ఓకే. హర్ట్ అయినాము అని చెప్పేసి. సో, అంటే మీరు కామెడీ ట్రోలింగ్ అంటున్నారు. సో, పర్టిక్యులర్‌గా వీళ్ళనే ట్రోల్ చేయాలని లేకపోతే ఇంకా అలా ఏమి ఉండదు. సో, ప్రీవియస్ ఇంటర్వ్యూలో శ్రీవాణి మీకు ఐడియా ఉంది. అవును. తను ఒక చెప్పిందనమాట లైక్ వి ఆర్ ఇన్ లవ్ బట్ అది అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అనేసి. సో, అది మీరు ఎంతవరకు? లవ్ అని కాదు. బేసిక్ ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే. ఓకే. బహుశా ఇప్పుడు ప్రస్తుతానికి మాకే క్లారిటీ లేదు. హౌ ఫార్ వెళ్తది అని చెప్పేసి. ఓకే. సో లైక్ గుడ్ అండర్స్టాండింగ్ ఉంది. వి ఆర్ మూవింగ్ ఆన్ దట్స్ ఇట్. అలా షూర్. నడుస్తుంది అంత జర్నీ. అక్షయ్ అంటే రీసెంట్‌గా మోస్ట్‌లీ ఫేమస్ ఏందంటే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఓకే. అక్షయ్ ఫేమస్ అయితున్నాడు. బెట్టింగ్ యాప్స్‌ని అసలు ప్రమోట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? బెట్టింగ్ యాప్స్ అనే కాదు. ఇట్స్ నాట్ లైక్ స్పెసిఫికల్లీ బెట్టింగ్ యాప్స్ అని కాదు. నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రమోషన్స్ చేస్తా. సాఫ్ట్‌వేర్స్, జ్యువెలరీస్, ఇన్సూరెన్స్ సో ఆన్. దాంట్లో వన్ ఆఫ్ ఇట్ బెట్టింగ్ యాప్. సో, అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ అవ్వడం జరుగుతుంది. అవును. డిపెండ్స్. డిపెండ్స్. మీరు బెట్టింగ్ ఏస్తారా? చేస్తా అప్పుడప్పుడు. నిజంగా? అప్పుడప్పుడు చేస్తా. ఏ యాప్‌లో? క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ చూసేవాళ్ళు, ఆడేవాళ్ళు చేస్తారు కంపల్సరీ. హ్మ్. ప్రతి ఒక్క అబ్బాయి ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ ఒకసారి ఆర్ ఎల్స్ 4 టైమ్స్ చేస్తారు బెట్టింగ్స్. సో, లైక్ మీరు అంటే కొన్ని వచ్చాయి వీడియోస్ లైక్ అక్షయ్ చెప్పారు అని చెప్పేసి మేము బెట్టింగ్ చేసాము. ఇంత లాస్ అయ్యాము. ఒక ఆమె కూడా 2 crores సంథింగ్ ఏదో లాస్ అయింది. నా వల్ల. అదే మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ మీ మీద ట్రస్ట్‌తో చేసాము. బట్ 2 crores అనేది లాస్ అయిందని చెప్పి 2 వచ్చింది. crores. యెస్ 2 crores. అంత ఉండదు ఎప్పుడు. అంటే బెట్టింగ్ యాప్ ఎలా ఉంటుందా? అంటే లిటరల్లీ నాకు ఐడియా లేదు. బెట్టింగ్ యాప్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా యూట్యూబ్‌లో. బట్ ఓకే. మీకు ఓవరాల్ పర్స్పెక్టివ్ కావాలంటే మీకు జస్ట్ 2-3 మినిట్స్‌లో చెప్పేస్తా. ఆహా! బెట్టింగ్ యాప్స్ అనేది లీగలైజ్డ్ ఫార్మాట్ నడుస్తున్నాయి. ఓకే. లైక్ టూ థింగ్స్ అన్నమాట బెట్టింగ్స్‌లో. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్. హ్మ్. ఓకే. లైక్ ఇప్పుడు ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ అంటారు. హ్మ్. బట్ బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ఇల్లీగల్ అన్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేగా నడిచేది. హ్మ్. ఇప్పుడు పాన్ సైట్స్ అయితే ఆపేశారు గవర్నమెంట్ పర్మిషన్ లేదని. అలాగే బెట్టింగ్ కూడా ఆపొచ్చు కదా. ఆపట్లేరు వీళ్ళు. నడిపిస్తున్నారు. ఎందుకు? దేర్ ఇస్ అ లూప్ హోల్ అనమాట. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఉంటుంది. హ్మ్. గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి కన్సిడర్ చేస్తారు వీళ్ళందరూ. Hmm. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంది? ఇప్పుడు లక్. హ్మ్. ఇప్పుడు డైస్ వేసాం అది లక్. అది ఎలా పడుతుందో తెలియదు. ఓకే. అయితే రీసెంట్‌గా ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ నాకు ఆఫర్ వచ్చినా సరే నేను 21 days ఆపిన దాన్ని. బెట్టింగ్ చేయొద్దని. దాని మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కునేసరికి సరే దీంట్లో ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళ ఆపరేషన్స్ రన్ చేయడానికి ఇండియాలో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 30% ట్యాక్స్ ఉంటుంది. ఓకే. గవర్నమెంట్‌కి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు దట్స్ ఎ లీగల్ థింగ్. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కొంటున్నాం గవర్నమెంట్ ట్యాక్స్ కడితే అది లీగల్. లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. డన్. అది గవర్నమెంట్‌కి ట్యాక్స్ కడుతుంది దాని ఆపరేషన్స్ ఇండియాలో రన్ చేయడానికి. డన్. అది ఆపరేషన్స్ రన్ చేసుకుంటేనే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఎవరైతే బెట్టింగ్ ఆడతారో వాళ్ళ దగ్గర కూడా 30% ట్యాక్స్ ఉంటుంది. గవర్నమెంట్ 2 sides నుంచి తింటుందా? వి యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం జస్ట్ ప్రమోట్ చేస్తాం, అడ్వర్టైజ్ చేస్తాం. ఇది సో అండ్ సో ఆడతాడని లేకపోతే లేదు. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో కూర్చోబెట్టి ఫోర్స్ చేస్తున్నాం, ఆడుతున్నాం అది కాదు లెక్క. సో యాజ్ అ ప్రమోటర్స్ మనకు పెద్ద అది ఉండదు. వీఆర్ జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి చేయడంలో తప్పేం లేదని చెప్పేసి అందుకే 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రమోషన్స్‌లో ఇది వన్ ఆఫ్ ఇట్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు అనంటే అది నమ్మకంతో అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అవును. సో, మీకు ఆల్రెడీ తెలుసు బెట్టింగ్ యాప్ వల్ల లాస్ అవుతాము. అట్ ద సేమ్ టైమ్ గెయిన్ అదేనా అవ్వచ్చు. డిపెండ్స్ ఇన్ ద కేస్. సో, గెయినింగ్ కంటే లాసింగే ఎక్కువ ఉంటది. గేమ్స్ అలా డిజైన్ చేసి పెడతారు. సో, మరి మనం చేయడం కరెక్టే అంటారా నేను ఇన్‌ఫ్లుయెన్సర్స్ అదే అంటున్నా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మనం జస్ట్ మార్కెటింగ్ దాని కిందకి బకెట్లో పడతాం మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం. మార్కెట్ చేస్తున్నాం వదిలేస్తాం. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ కదా. ఇప్పుడు నేను ఒక పర్సన్కి వెళ్ళేటప్పుడు చెప్తా మందు తాగరా అని. ఇప్పుడు అజయ్ దేవగన్ పాన్ తినమని చెప్తారు, తింటుర్రా?
సరే ఇప్పుడు పబ్లిక్ అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే నేను స్టార్టింగ్ కూడా మంచి మంచి వీడియోస్ చెప్పిన మందు తాగద్దురా అని చెప్పి విన్నర్ అన్నమాట. ఇప్పుడు ఎట్లయితే ఆల్కహాల్ని నార్మలైజ్ చేసిర్రో ఇది కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ. డ్రగ్స్, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ సొసైటీ, అదొక పార్ట్ ఉంటుంది సొసైటీలో. ఆ పార్ట్ పీపుల్కి ఇది అవసరం. ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడిపించే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి పోయి మందు వల్ల ప్రజలకు హాని కదా, మందు బంద్ చేయమని చెప్తే వాళ్ళు ఏమని ఆన్సర్ తెలుసా? తాగేటోళ్ళని మానేయమని చెప్పు మేము బంద్ చేస్తామంటారు. మన గవర్నమెంట్ దాంతో లాస్ అని చెప్పి కూడా ఎందుకు లైసెన్స్ ఇస్తుంది ఆల్కహాల్ ప్రిపేర్ చేసే వాళ్ళకి? సో ఇక్కడ గవర్నమెంట్ దాని లాభం అది తీసుకుంటుంది. ప్రజలు ఎవరికైతే అవసరమో అలాంటి బకెట్ ఒక పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు కానీ రమాబాయ్కి కానీ వచ్చిన క్లాషే బెట్టింగ్ యాప్ గురించి. రమాబాయ్ అతను ఒక జోకర్ క్యాండిడేట్ చెప్పాలంటే. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లీగలైజ్డ్ ఎట్లా రన్ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మేము ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్ ఓకే, మేమైనా సరే డ్రీమ్ 11 అయినా విన్జో అయినా ఏదైనా సరే ఓకే, వాళ్ళకు వర్డ్ వాడతారు ప్రిడిక్షన్. ఇప్పుడు ఇండియా విన్ అవుతుందో పాకిస్తాన్ విన్ అవుతుందో ప్రిడిక్ట్ చేయండి, ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకున్నాను. ప్రిడిక్షన్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అనమాట. ఏ ప్లేయర్ ఆడుతున్నాడు, ఏ ప్లేయర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరు బౌలింగ్ చేస్తున్నారు, సో అవన్నీ క్యాల్కులేషన్స్ కంబైన్ చేసుకొని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. అట్లా ప్రిడిక్ట్ చేస్తే అది స్కిల్ కింద ఫామ్ అవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద బెట్టింగ్ యాప్స్ 100 అవుట్ ఆఫ్ 99 బెట్టింగ్ యాప్స్ అన్ని గేమ్ ఆఫ్ స్కిల్ మీద నడుస్తున్నాయి ఇండియాలో. సరే బెట్టింగ్ యాప్స్దే తప్పు అనుకుందాం. మొన్న తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్స్ అయినాయా, ఆంధ్ర ఎలక్షన్స్లో లక్షల కోట్లు ఎగిరినాయి. ఒక పర్సన్ 32 crores బెట్టు పెట్టిండు వైఎస్ జగన్ గెలుస్తాడు అని చెప్పి, ఓడిపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అది వేరే లెవెల్ ఆఫ్ థింగ్ కదా. 32 crores నార్మల్ బెట్ కాదు. దాని మీద మాట్లాడరా? బికాస్ అంటే అది ఒక పర్సన్ తన ఓన్ గా తను పెట్టుకున్నాడు. మీకు ఐడియా ఉందో లేదో కానీ ఆంధ్రాలో 85% ఆఫ్ ద పీపుల్ బెట్టింగ్ చేస్తారు. ఓకే, యూత్ నుంచి స్టార్ట్ చేస్తే ఫుల్ హై ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బెట్టింగ్ చేస్తారు. కోడి పందాలు అవుతాయి ఎవ్రీ ఇయర్ రాజమండ్రి, వేల లక్షల కోట్లు ఎగురుతాయి. ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలియంది కాదు. పైకి లా ప్రకారం చూసుకుంటే అనిమల్స్ని ఇంక్లూడే చేయొద్దు బెట్టింగ్స్లోకి. మళ్ళీ ఇంకెందుకు రన్ అవుతుంది, గవర్నమెంట్ ఎందుకు ఆపలేకపోతుందని. సో బెట్టింగ్ అనేది తప్పు కాదంటారు. గవర్నమెంటే తిన్నప్పుడు నువ్వెవరు నేనెవరు, మనం ఎంత? గవర్నమెంట్ దానికి మనీ తీసుకొని దాని ఆపరేషన్స్ రన్ చేయడానికి దాని పర్మిషన్ ఇస్తుందంటే అది లీగల్ అయినట్టు. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. ఇప్పుడు మీరు అదే చెప్తున్నాం, మేము ఒక బిల్డింగ్ ఉన్నాం, ట్యాక్స్ కట్టలేదు దానికి, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నువ్వు దాని ట్యాక్స్ కడితే లీగలైజ్డ్ అవుతుంది. అలా దాని ఆపరేషన్స్ రన్ చేస్తున్నాయి పలానా స్టేట్లో బెట్టింగ్ యాప్స్ ఆర్ సో అని ఏదైనా ఒక గ్రూప్ అంటే అది గవర్నమెంట్ మనీ కడుతుంది, అది లీగలైజ్డ్ అయింది. మన వారికి మనం జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, ఇట్లా ఉన్నది, ఇది ఒక రన్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇట్స్ నాట్ లైక్ మేము ఆపరేట్ చేస్తున్నామా, మా త్రూగా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా, అవ్వట్లే. సో అది అక్కడ మా రూల్ ఏమి ఉండదు, మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాం వెళ్ళిపోతాం. లైక్ ఇప్పుడు మీరు ఓకే బెట్టింగ్ యాప్ ఓకే ఫైన్. సో రమాబాయ్ మిమ్మల్ని స్టార్టింగ్ కలిసింది వద్దు బ్రో ప్రమోట్ చేయక, అతని స్టోరీ నేను చెప్తా. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అప్రోచ్ అయ్యాడు. ఓకే, వాడే అప్రోచ్ అయ్యాడు అనమాట. అదన్నా ఇదన్నా సపోర్ట్ చేయన్నా, నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అని. అప్పుడు నా ఫాలోవర్స్ 215K, గుర్తుపెట్టుకోండి ఫాలోవర్స్ నెంబర్. ఓకే, అప్పటికి నేను 21 days ఊళ్ళో పెట్టాను చెప్పా కదా. 21 days నేను బాగా రీసెర్చ్ చేస్తాను. నేను ఏ వీడియో చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ఐ డూ ఏ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాక నా రోల్ ఏంది అక్కడ, ఐఎమ్ జస్ట్ అన్ అడ్వర్టైజర్. వచ్చినా చెప్పినా వెళ్ళిపోయినా, దట్స్ ఇట్. ఇట్స్ అప్ టు పీపుల్. ఇప్పుడు నేను ఆ పని చేద్దాంటే, ఇప్పుడు తాగదురా అంటే ఆపుతారో పీపుల్, తాగేది తాగుతారు. ఓకే, వాళ్ళు అయితే నార్మలైజ్ చేసి పెట్టారు. ఇది కూడా పార్ట్ ఆఫ్ సొసైటీ. ఒక బ్యాడ్ సొసైటీలో ఒక బ్యాడ్ పార్ట్ ఉంది, ఆ బ్యాడ్ పార్ట్కి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు క్రియేట్ చేస్తారు, వాళ్ళు ఆడతారు, దట్స్ ఇట్. ఇంకా మన రోల్ ఏంది, అడ్వర్టైజ్మెంట్ చేస్తే వెళ్ళిపోతాం. అక్కడ నాకు తప్పు అనిపించలేదు, నాకు తప్పు అని నేను చేసిన బెట్టింగ్ ప్రమోషన్. ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర అడిగింది ఫస్ట్. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ జూన్లో అడిగిండు. మొత్తం ఇన్ఫర్మేషన్ అడిగి ఏది ఎలా వర్క్ అవుతుంది, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత వస్తాయి, ఎవరు ఎంత సంపాదించుకున్నారు, అంత డేటా నేను ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నా బేసిక్గా, ఎవరు అందరితో మాట్లాడుకుంటూ. ఆ డేటా అంతా తర్వాత నా మీదకే స్టార్ట్ చేసిండు. నా మీదకి ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, అశ్రిత్ పాషా అని ఒక అతను ఉంటాడు అనమాట, తెలియదా మీకు? అతనికి 50,000 కావాలని చెప్పి నువ్వు కమెంట్ పెట్టినా గివ్ అవే వేస్తుంటే. అదే ఒక సోషల్ స్టంట్ చేద్దాం బ్రదర్, నేను నిజంగా ఇచ్చిన అని చెప్తా పబ్లిక్కి, అది చేద్దామంటే ఫ్రెండ్లీగా ఒకటి వేస్తా అంటే సరే చేసుకో అన్న వీడియో. ఆయన వీడియో చేస్తే ఒక్క వీడియోకి ఆయనకి 80K ఫాలోవర్స్ వచ్చారు. ఒక్క వీడియోకి 14 million వ్యూస్, 80K ఫాలోవర్స్ వచ్చారు నా ఒక్క వీడియోతో. అక్షయ్ మీద చేస్తే వీడియో ఎక్కువ వస్తుందని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసిండు.
ఓకే. ఓరు రమాబాయ్. అప్పటికి నాకు రీచ్ ఘోరంగా ఉండేది. నాకు రీచ్ సమ్ 10-15 crores ఉండేది మంత్లీ. ఓకే. మంత్లీ నా సోషల్ పేజ్ స్టాటిస్టిక్స్. 8 చేసే రీచ్ అప్పుడు స్టార్ట్ చేసిండు. ఓకే. నా దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగింది స్టార్టింగ్‌ల. నా దగ్గర ఇన్ఫర్మేషన్ నా మీద వీడియో స్టార్ట్ చేసిండు. నేను పట్టించుకోలే పెద్దగా. ఇప్పుడు వాని ఫూలిష్‌నెస్ ఏందంటే పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదు హానెస్ట్‌గా. ఇంత మీకు నంబర్ చెప్పాగా 215 అని నేను ఫ్రాంక్‌గా చెప్పేస్తా. ఏ ప్రమోషన్ చేసినా ఇది ఇట్లుంది రిస్క్ ఫ్యాక్టర్ ఉంటది. మీ ఇష్టం అని చెప్పేసి. పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదు. వాడేదో చేసే జోకర్ లెక్కలకి ఎంటర్‌టైన్ అయ్యారేమో గానీ 215 నుంచి ఓ 1 ఇయర్ నేను ట్రై చేస్తే 200,000 ఫాలోవర్స్ వచ్చిర్రు. జస్ట్ ఆ కాంట్రోవర్సీ 3 మంత్స్ గ్యాప్‌లో నాకు 90,000 ఫాలోవర్స్ వచ్చిర్రు. లాస్ ఎవరికైంది? మరి ఫేక్ ఫాలోవర్స్. అదంతా నేను స్పెషల్‌గా క్రియేట్ చేసినా. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసింది. ఓకే. వాడి ఫ్రెండ్స్, వాడి రూమ్‌మేట్సే నాకు అప్రోచ్ అయ్యారు. ఓకే. ఇట్లా చేసిండు మాతోటి హెరాస్మెంట్లు అవి ఇవి అని చెప్పేసి ఫేక్ ఫాలోవర్స్ అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు అప్రోచ్ అయ్యి, వాళ్ళ ఫ్రెండ్స్ వీడిని ఎక్స్‌పోజ్ అని చెప్పి నాకు అప్రోచ్ అయ్యి నాకు డేటా అందించి కాల్ రికార్డింగ్స్ అందిస్తే నేను తీసుకొచ్చి సోషల్ పేజ్‌లో పెట్టినా. ఆయన కూడా కొన్ని కాల్ రికార్డింగ్స్, కొన్ని మెసేజెస్. అది నేనే కదా! నేను అదే హ్మ్. అంటున్నా స్టార్టింగ్‌లో నా దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగిండు. హర్ష సాయికి ఎంతొస్తది? ఆ రికార్డింగ్సే ఉంటాయి హార్డ్‌లీ. అవునవును. ఎవరికి ఎంతొస్తదంటే ఆ డేటా అప్పటికి నేను వేరేళ్ళతోని కనెక్షన్స్ ఉంటే వాళ్ళతోని కనుక్కొని పెట్టుకున్నా. ఎంతొస్తాయి? ఏం సంగతి? ఇంతమంది గవర్నమెంట్ కళ్ళు మూసుకుంటుంది. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటారు. మనం ఎందుకు? అది అని చెప్పి వి హావ్ డన్ ఇట్ అనమాట. ప్రోమో చేయడం వాట్సాప్ ఎందుకంటే మన రోల్ ఏంది జస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తాం వెళ్ళిపోతాం. అది ఆ రికార్డింగ్స్ అతను వినిపించింది. దానికి మించి ఇంకేమి అవును. ఉండవు. ఇచ్చి పడేసిన నేను తెలుసు జనాలకి. అక్షయ్. ఇప్పుడు హ్మ్. సెల్ఫ్ ఎలివేషన్ అదే అంటున్నా. సెల్ఫ్ ఎలివేషన్ ఇప్పుడు నేను కూడా చేసుకుంటా. హ్మ్. కానీ ఖాళీ గిన్నె సౌండ్ ఎక్కువేస్తా అంటాడు. ఆ టైప్. నేను అదే అంటాను. ఇప్పుడు ఫాలోవర్స్ లిస్ట్‌లో చూసుకుంటే అవును. వాడి పేజ్ రీచ్ ఉందా? లేదు. ఇప్పుడు 400,000 కూడా వెళ్ళిపోయింది ఫాలోవర్స్. ఫేక్ ఫాలోవర్స్ వాళ్ళ ఫ్రెండే ఎక్స్‌పోజ్ చేసిండు. 70,000-80,000 ప్యాకేజెస్ ఉంటాయి. యూఎస్‌లో సమ్ $100కి 70,000 ఫాలోవర్స్, 80,000 ఫాలోవర్స్ అని ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. నార్మల్‌గా ఫేక్ ఫాలోవర్స్‌నేసుకుంటే ఇన్‌స్టా అనేది బ్యాన్ చేస్తది గదా! అది కంటిన్యూయస్‌గా ఏసుకుంటే. ఓకే. ఇప్పుడు ఒక బకెట్ ఏసుకున్నాడు రీచ్ అది ఎట్లా అంటే పబ్లిక్ రీచ్ వెళ్తుంది అతనికి. దాంతో పాటు ఇది యాడ్ చేసుకోండు. ఓకే. అది అంత డిటెక్ట్ చేయదది. హ్మ్. పైకి నువ్వు అలా పెట్టుకున్నావు అనుకో నీ అకౌంట్‌కి డేంజర్ కదా! అది రీచ్ అవును. ఆర్గానిక్ రీచ్ రాదు. సో, ఆయన చెప్పాడు మీరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆయనకి హ్మ్. మెసేజెస్ చేయడము. నాకంత కొ టైం ఉండుంటే నేను ఇవన్నీ ఎందుకు చేసుకుంటా, ఆఫీస్ పనులు ఎందుకు చేసుకుంటా, హ్మ్. ఆఫీస్ పని చేసుకుంటా, యూట్యూబ్ చేసుకుంటా, ఇంకా ఆయనకి అకౌంట్ క్రియేట్ చేసి అంత ఓపిక నాకు లేదు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసిందే నేను పెట్టినా. నాకైతే మెయిల్స్ అన్నీ నీయైతే వచ్చినాయి అవన్నీ నాకు బయటికేనే వచ్చినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వచ్చినాయి. హరాస్మెంట్‌లైనా, కాల్ రికార్డింగ్స్ అయినా. సో, ఆయన హెరాస్ చేస్తున్నట్టు పెట్టించారా? లేదు అనుకోండి. ఏది రమాబాయ్ అంటే వాళ్ళ రూమ్‌మేట్స్ ఇచ్చిన మీరు చెప్తున్నారు కదా! డేటా అవునవును. ఒక అమ్మాయి ఉన్నదనమాట. తను వీడి వల్ల ప్రాబ్లమ్ బాగా ఫేస్ చేశా అని చెప్పేసి ఆ అమ్మాయి అప్రోచ్ అయింది. ఓకే. నాకే కాదు మల్టిపుల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అప్రోచ్ అయింది. బట్ దే కుడెంట్ పోర్ట్రేట్ ఇట్ సరిగ్గా. పోర్ట్రేట్ చేయలేక ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. ఉన్నదున్నట్టు నేను బయట పెట్టేసరికి వాడికి మండి అది ఫేక్ అనుకుంట తిరుగుతున్నాడు. బట్ అదే చూసా ఇందాక ఒక వీడియో హ్మ్. లైక్ నేను హెరాస్ చేశానంట, నేను ఇలా అవును. చేశానంట, హ్మ్. ఎందుకు ఫేక్‌గా చేస్తున్నారు ఫేక్ అనేసి. అని వాడంటే సరిపోయిందా? ఇప్పుడు హ్మ్. నేను అవే డాక్యుమెంట్స్ తీసుకుపోయి మా లాయర్‌ని పెట్టి ఒక చార్జ్ షీట్ ఏసి ఇలా డిఫేమ్ చేస్తున్నాడు అని చెప్పి గాంజా ప్రమోషన్ చేసిన వీడియో కూడా ఉంది. ఈ 3 ఇన్సిడెంట్స్ పెట్టి వాని ఎంబసీకి ఒక లెటర్ పెట్టమంట. హ్మ్. ఒక క్రిమినల్ రికార్డ్ తయారైతది వాని మీద. గవర్నమెంట్ అయితే వెరిఫై చేసుకుంటది కదా! నేనంటే రాంగ్ మాట్లాడుతున్నా అవును. అనుకో. ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎంబసీతోని వెరిఫై చేసుకోదా? హ్మ్. కంప్లెయింట్ రియనా కాదా అని? హ్మ్. అది చేయడానికి నాకు ఒక టైం పట్టదు. వాడు బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసినా అన్నప్పుడే నేను నా లాయర్‌ని పెట్టినా. ఇగో మా లాయర్ హెల్ప్ చేస్తాడు కావాలంటే మా లాయర్‌తోని కలిసి కొట్లాడాలి. హ్మ్. అది ముంగట రాలేడప్పుడు. ఫైట్‌కి బ్యాక్ స్టెప్ ఏసి మళ్ళా చేసేవన్నీ చేస్తుండు రీచ్ కోసం. హ్మ్. మరి నిజంగా పబ్లిక్ మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు లాయర్‌ని నేను పెట్టినప్పుడు మాట్లాడొచ్చు కదా! అక్షయ్ సనాతన ధర్మ అని చెప్పి అడ్డం పెట్టుకొని చేయాల్సిన పనులన్నీ అని అదే చెప్తున్నా. సనాతన ధర్మమైనా సరే, సనాతన ధర్మం ఏడ రాసిలేదు. హ్మ్. గ్యాంబ్లింగ్ అస్సలు కంప్లీట్‌లీ రిస్ట్రిక్ట్ అని ఏడ రాసిలేదు. హ్మ్. ఎక్కడ రాసిలేదు. ఆడితే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంది అది ఉంది గానీ, ఖురాన్‌లో ఒకటే ఉంటది. ఖురాన్‌లో ఒకటే స్ట్రిక్ట్‌గా ఉంటది. అసలు గ్యాంబ్లింగ్ అనేది అందుకే దుబాయ్‌లో అస్సలు గ్యాంబ్లింగ్ అనేది నాట్ అలౌడ్. హ్మ్. సనాతన ధర్మంలో అట్లా ఏం లేదు. హ్మ్. అట్లా ఒకవేళ అయ్యుంటే మన మహాభారతంలో వీళ్ళు గ్యాంబుల్ ఆడకపోయేది. హ్మ్. మహాభారతం ఆడడం ఓకే. బట్ ఏదన్నా దానికి ప్రాపర్టీ, అసెట్స్ ఇవి పెట్టి ఆడడం అది తప్పు. ఒక ఆడియోలో విన్నాను లైక్ తప్పేముంది బెట్టింగ్ యాప్స్ చేస్తే నాకు డబ్బులొస్తున్నాయి. ఆ! ఇల్లు కట్టుకోవాలి నేను. అవును. ఆబ్వియస్‌లీ.
ఇప్పుడు మీరైనా So- సరే నేనైనా సరే ఓకే ఐఎమ్ డూయింగ్ జాబ్ ఆన్ వన్ సైడ్ ఓకే Mm. అదే సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తున్నా మల్టిపుల్ ప్రమోషన్ చేసుకుంటున్నా నేను అదే చెప్పిన నేను చేసేవన్నీ మల్టిపుల్ ప్రమోషన్స్ నాకు నా డ్రీమ్స్ ఉన్నాయి నా పని నేను చేసుకోవాలి కాబట్టి నేను ఇది చేసుకుంటాను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిన Mm. అది వాడు చెప్పడం ఏంది నేనే ఒకప్పుడు స్టార్టింగ్ ఒక రీల్ ఉంటుంది అది ఒక ఫామ్ హౌస్ కొనుక్కోవాలి నేను అవును ఇంటి ముంగట 2 హార్సులు పెట్టుకోవాలని చెప్పేసి నేను ఎప్పుడో పెడితే నా ఫాలోవర్స్ ప్రేమతో నాకు 2 హార్సులు పంపించారు బొమ్మ హార్సులు రియల్ హార్సులు మేము ఇవ్వలేం కానీ బొమ్మ హార్సులు పెట్టుకొని వాళ్ళే పంపించారు అది నా ఆడియన్స్కి నా ఫాలోవర్స్కి ఎప్పటి నుంచో తెలుసు ఇట్లా ఉంది నా ప్లాన్ ఈ ప్లాన్ మీద నేను వర్కౌట్ చేస్తున్నా ఏది వచ్చినా సరే ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేసినా నా ఫస్ట్ రీల్ అదే ఉంటుంది ఓకే నేను ఏ ప్రమోషన్ చేసినా యూ గైస్ ఇగ్నోర్ అంటే అన్లెస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ క్లియర్ కట్గా ఒక డిస్క్లైమర్ ఇచ్చి వదిలేసిన ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా వాడు ఎగిరేది ఎంత ఎగిరినా ఎంత ఇట్లా ఫంకీ లెక్కలు చేసినా సరే పబ్లిక్ పిక్చర్లు కాదు ఇప్పుడు అదే అంటున్నా నేను 1 year కష్టపడితే 200Kకి వెళ్ళింది జస్ట్ జూన్ నుంచి జూలై ఆగస్ట్ వరకు ఆ 2 monthsలో 80K ఫాలోవర్స్ వచ్చారు నాకు ఓవర్ డ్యామేజ్ అయింది నా రీచ్ నాకు బాగానే ఉంది ఇప్పుడు నాకు 10 crores వ్యూస్ వస్తున్నాయి ప్రతి మంత్ నా పర్టికులర్ స్టాటిస్టిక్స్ అదే 10 crores మెయింటైన్ చేసుకుంటే ప్రతి మంత్ వ్యూ అంతే మూవ్ ఆన్ పేజ్ చూసుకుంటే ఓకే ఇప్పుడు డ్యామేజ్ ఓవర్కి వచ్చింది వాళ్ళు చూసుకోవాలి చూసుకోవడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది ఇప్పుడు నేను అది వేసిన ఇది వేసిన అని చెప్పి మళ్ళీ డ్యామేజ్ ఓవర్కి అయింది ఇప్పుడు సో అక్షయ్ గారు ఫామ్ హౌస్ రెడీ అయిపోయిందా మరి టైం ఇంకా గుర్రాలు ఒకటే టైం పడుతుంది Time చాలా పడుతుంది. లాంగ్ డ్రీమ్ అది సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా మూవీ ఛాన్స్ వచ్చి చేస్తారు అంటే ఏమో తెలీదు మూవీ ఛాన్స్ ఇన్ ద కేస్ మనకి యాక్టింగ్ అంత రాదు ఆనెస్ట్గా చెప్పాలంటే రియలిస్టిక్ థింగ్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే పాలిటిక్స్ రియాలిటీ ఇష్యూస్ వీటి మీద వీడియోస్ చేస్తాను నేను ఎక్కువ సో Comedy పాలిటిక్స్ లోకి ఎవరైనా రా అక్షయ్ అంటే వెళ్ళాలి వెళ్తారు పవర్ పైసా పేరు 3 కావాలి ఓకే ట్రిపుల్ పి అనమాట ఓకే పాలిటిక్స్లో పిలిస్తే వెళ్తా సో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు అమిత్ షా యోగి ఎందుకని వాళ్ళిద్దరు యోగి సనాతన ధర్మము చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట మనోళ్ళైనా అవతల పర్సన్ అయినా సరే చాలా టాక్టికల్గా మేనేజ్ చేస్తాడు ఇప్పుడు వాళ్ళ యూపీ పాపులేషన్ చూసుకుంటున్నా జస్ట్ 40% ఉన్నారు హిందూస్ కానీ అక్కడ గొడవలు కావు ఎంతో టాక్టికల్ మైండ్ సెట్ ఉండి ఎంతో కంట్రోల్ ఉండి ఎంతో పవర్ ఉంటే కానీ ఆ రేంజ్ ఆఫ్ కంట్రోల్ ఉండదు అలాంటి స్టేట్స్లో హైదరాబాద్ చూసుకుంటారు హిందూ పాపులేషన్ 75% ఉన్నా సరే మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి రీసెంట్ టెంపుల్ కేసెస్ చూసారు కదా అవును అలాంటి కేసెస్ ఆడ కాలేవు యోగి ఉన్నప్పుడు లాస్ట్ 6 years నుంచి హార్డ్లీ 1 or 2 కేసెస్ అయినాయి మన హిందూ పాపులేషన్ 40% ఏ రేంజ్ ఆఫ్ కంట్రోల్ ఉంటే ఆయన అలా అజ్జేయగలుగుతాడు అమిత్ షా ఎందుకంటే అమిత్ షా పెద్ద గేమ్ చేంజర్ అన్నమాట పెద్ద పెద్ద గేమ్ ప్లాన్స్ అన్ని మోడీ ఫేస్ అమిత్ షా బ్యాక్ ఎండ్ అనమాట బ్యాక్ ఎండ్లో గేమ్ ప్లాన్ వేసి సెట్ చేస్తే దాని తగ్గట్టు నడుస్తాయి అన్ని సో మీరు కూడా పొలిటీషియన్ లోకి వస్తే మీన్ సైడ్ వస్తే పాలిటిక్స్ సైడ్ వస్తే గేమ్ చేంజ్ చేస్తారా దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంత ఈజీగా రాదు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఫీల్డ్ లోకి వస్తే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి అంటే ఏం చేంజ్ చేస్తారు లేకపోతే దేని మీద స్టాండ్ తీసుకుంటారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారో దాని స్టాటిస్టిక్స్ ఇవ్వమంట ఓకే నాకు వచ్చిన కౌంట్ ప్రకారం హైదరాబాద్లో 35 లక్షల మంది ఉన్నారు ఓకే క్యాప్చర్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు 85-90 lakhs వరకు ఉంటుంది కౌంట్ నాకు తెలిసిన మటుకు రీసెంట్ ఎలక్షన్స్ ముందు బట్ ప్రజెంట్ అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళని బయటికి పంపించే ఒక అజెండా పెట్టుకుంటా ఇన్ కేస్ పాలిటిక్స్లోకి వస్తే ఆ పాపులేషన్ ఎక్కువైపోయింది 140 crores వాళ్ళే ఉంటారు ఒక 28 crores 30 crores వాళ్ళే ఉంటారు హర్ష సాయి గారిది రీసెంట్ గా కొన్ని వచ్చాయి మీరు దానికి సపోర్ట్ చేస్తూ హర్ష సాయికి నేను అతను నాకేం చుట్టం కాదు ఫ్రెండ్ కాదు బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే ఆ పర్సన్ చాలా హార్డ్ వర్క్ పుట్ ఇన్ చేశాడు ఇట్ కమ్స్ టు యూట్యూబ్ గ్రోత్ ఆర్ వాట్స్ ఎవర్ ఓకే ఆ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కౌంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే కూడా యూట్యూబ్ సోషల్ మీడియా చాలా బాగా మెయింటైన్ చేసుకున్నాడు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే చేసిన అతను రెస్పాన్సిబుల్గా ఇది చేసిన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓకే ఇప్పుడు యువ సామ్రాట్ కంటిన్యూస్గా అతను ఎమ్మడి పడ్డాం అది నాకు కొంచెం ఫూలిష్నెస్ అనిపిస్తుంది రీసెంట్గా అమ్మాయి రేప్ కేసులో ఇక్కడనే ఇంటర్వ్యూ ఇక్కడనే అయింది కదా యువ సామ్రాట్ శివతో అయింది కదా సో అక్కడ ఏమైందంటే కాల్ రికార్డింగ్ ఎట్లా చేస్తాడు ఎంత క్రిమినల్ మైండెడ్ ఉంటే చేస్తాడు కాల్ రికార్డింగ్ అది ఎంత ఫూలిష్నెస్ అనిపించింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన రోడ్ మీద పోతున్నా ట్రాఫిక్ పోలీస్ వచ్చిండు మిర్రర్ దింపి మాట్లాడుతుంటే సడన్గా ర్యాష్ టోన్ మాట్లాడాడు నువ్వు ర్యాష్ టోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే అతను బాడీ క్యామ్ ఆన్ చేసిండు
పోలీస్ అతను బాడీ క్యామ్స్ ఉంటాయి ట్రాఫిక్ పోలీస్ Hmm. అతను ఆన్ చేసిన నేను కూడా నా సెల్ ఫోన్లో వీడియో ఆన్ చేసిన మాట్లాడుకున్న మ్యాటర్ సెటిల్ అయింది భయం ఉంటుంది ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నా నేనేం మాట్లాడుతాను భయంతో ఒకరొక మంచి మాట్లాడుకొని వెళ్ళిపోయినాం ముందు జాగ్రత్త కదా పువర్ పర్సన్ ఇప్పుడు అది అది నార్మల్ పర్సన్ నార్మల్ చిన్న క్రియేటర్ నాకే ఇప్పుడు వాడు ఏమైనా ఎక్కువ ఆపోజిట్ పర్సన్ ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఇది చేయాలి మన దగ్గర ప్రూఫ్స్ పెట్టుకోవాలని నాకే ఉంటుంది మైండ్లో మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ పర్సన్ ఇప్పుడు మొత్తం ఆల్ ఇండియా పాన్ ఇండియా యూట్యూబర్ అతనికి ఉండదు అది ఎవరైనా సరే జాగ్రత్త ఉండాలి కదా రికార్డింగ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఈ ఒక్క పర్సన్ని బ్యాడ్ చేయాలి పబ్లిక్ అర్థమైపోయింది ఆల్రెడీ ఈ పర్సన్కి వేరే పని లేదు ఇతనే టార్గెట్ చేయాలి ఇతనే డిఫేమ్ చేయాలని చెప్పేసి మీరు కూడా గమనిస్తే హర్ష సాయి ఫాలోయింగ్ పెరిగింది ఈ రీసెంట్ ఈయన కాంట్రవర్సీ వల్ల డ్యామేజ్ ఓవర్ కాలేదాడ ఈయన ఏదంటే ఇప్పుడు ఈయన కూడా యువసమ్మ కూడా ఫాలోవర్స్ పెరిగింది 276 సంథింగ్ ఈయనకు వచ్చిన ఫాలోవర్స్ ఎవరు అంటే హర్ష సాయి హేటర్స్ రమాబాయికి వచ్చిన ఫాలోవర్స్ కూడా నా హేటర్స్ నేను చూసిన ఇంక రిప్లై ఇస్తున్నా కొద్దికి నాకు అర్థమైంది ఏంటంటే నాకు హేటెడ్ ఎక్కువ సోషల్ మీడియాలో నాకు ఫాలోవర్స్ ఎంతమందో నాకు హేటెడ్ కూడా అంతేమంది నా హేటర్స్ వానికి ఫాలో కొట్టి వాళ్ళని అంటుంటే నేను దాన్ని రియాక్ట్ అవుతుంటే వాళ్ళు హ్యాపీ అవుతున్నారు ఇట్లా కాదు వీడు కాదు మన టార్గెట్ మన హేటర్స్ నోరు మూపియాలని చెప్పేసి నేను వానికి రిప్లై ఇవ్వడం బంద్ చేసిన వాడి అకౌంట్ డెడ్ అయిపోయింది ఆల్రెడీ సో మీరు రిప్లై ఇవ్వడం మానేయడం వల్ల రమాబాయ్ గెలిచాడు లేదు నేను రియల్ వల్ల ఉంది ఇంకా అయిపోయిందని సోషల్ మీడియాలో అయిపోయిందని అనుకుంటారు కానీ రియల్ వరల్డ్ ఉంది ఇంకా రియల్ వరల్డ్ ఒకసారి డ్రాగ్ చేసిన తర్వాత ఎవరెంత కొట్లాడతారు ఏం సంగతి తెలుస్తుంది అదే ఆయన అన్నారు కదా లైక్ ఒక వీడియోలో ఇంకొద్దు ఇక్కడ టిష్యూ ఆపేద్దాం అంటే కింద మీరు కామెంట్ లో సరే అన్నారు మళ్ళీ యూట్యూబ్ లో 20 minutes వీడియో అనేది రిలీజ్ చేశాడు ఆబ్వియస్లీ అది ఎప్పుడు నీ అమ్మాయి వచ్చి అప్రోచ్ అయితే నేను నాకు యాక్చువల్ ప్రూఫ్ సబ్మిట్ చేయి నేను ఎక్స్పోజ్ చేస్తా అన్నా ఆ కామెంట్ నేను పెట్టిన తర్వాత తనకు యాక్చువల్ ప్రూఫ్ సబ్మిట్ చేసి ఇప్పుడు అమ్మాయికి హెల్ప్ చేస్తా అన్నా నేను అందుకే వీడియో చేసి పెట్టా 20 minutes స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు సో హర్ష సాయి గారిది తప్పు లేదంటారు తప్పు లేదు హీఈస్ డూయింగ్ హిస్ వర్క్ అదే అంటున్నాను నేను ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు అంటే ఆయన చేసే యూట్యూబ్ వీడియోస్ లైక్ ఏదైతే పీపుల్ కి హెల్ప్ చేస్తున్నారో కావాలని వాళ్ళది ఒక టీం ఉంటది అక్కడికక్కడ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు చేసి ప్రూవ్ చేయమను మనీ ఇస్తారు ప్రూవ్ చేయమను ఇప్పుడు ఏమనంటే స్వాగ్ ఫ్యాక్టర్ కిందకి వచ్చేసింది అది ఇప్పుడు నేను బెట్టింగ్ ఇప్పుడు నా వల్లనే నేను మొన్న స్టార్ట్ చేసిన బెట్టింగ్ నాకంటే ముందు కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సరే ఇప్పుడు నేను బెట్టింగ్ ఆపాలంటే నేను ఒకటే రిక్వెస్ట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇన్ఫ్లుయెన్సర్ జాబ్ అన్ని ఎట్లా ప్రమోట్ చేసి అట్లా ప్రమోట్ చేస్తున్నాం నేను ఆపేది అంటే ఎప్పుడైతే సొసైటీ మందు తాగడం ఆపేస్తుందో అప్పుడు నేను కూడా ఇది ఆపేస్తా అని నేను అంట మందు తాగడం ఎప్పుడైతే ఆపుతుందో యూత్ అప్పుడు నేను కూడా బెట్టింగ్ ఆపేస్తా అంట రైట్ ఆర్ రాంగ్ నాకు అది నచ్చలేదు ఇప్పుడు వేరే బెట్టింగ్ ప్రమోట్ చేయడము నేను ప్రమోట్ చేయడం వేరే నచ్చలేదు నాకు కూడా వేరే మందు తాగితే నాకు నచ్చదు అంటే అన్లెస్ మీరు అది మానేసేవారు నేను ఇది మానేయ అంట వినరు ఈక్వలైజ్ సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు బట్ అది మన ఇష్టం ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది రాంగ్ అనిపిస్తే క్రికెట్ చూడడం బంద్ చేశారు క్రికెట్ నడిచేది బెట్టింగ్ యాప్స్ మీద డ్రీమ్ 11 ఏంది అది క్రికెట్ బెట్టింగ్ యాప్ అది ప్రిడిక్షన్ ఏ టీం గెలుస్తుంది ఏ ప్లేయర్ 6 కొడతాడు ఏ బాల్ ఎప్పుడు ఏమవుతుంది ప్రిడిక్షన్ గేమ్ అదంతా అది బెట్టింగ్ కదా బీసీసీఐ దాంతో కలిసి టైఅప్ చేసుకొని మరి రిజిస్ట్రేషన్ ఫీజు 49 రూపీస్ జస్ట్ క్రికెట్ అప్పుడు లక్షల కోట్లు ఎగురుతాయి ఐపీఎల్ ప్రతి ఇయర్ వస్తుంది ఐపీఎల్లో ఆన్లైన్ బెట్టింగ్ మాట పక్కకు పెడితే ఆఫ్లైన్ బెట్టింగ్ ఫోన్లలో రూకీస్తో మాట్లాడుకుంటారు కదా అది మళ్ళీ వేరే లెవెల్ అది దాంట్లో ఇంకా హై లెవెల్ ఆఫ్ బెట్టింగ్ ఉంటుంది ఆన్లైన్లో అయినా జస్ట్ 500,000తో జరిగిపోతారు ఆఫ్లైన్లో మా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి 15-20 లక్షలు పెడతారు వద్దురా అంటే మళ్ళీ అది ఆపట్లేరు ఆంధ్ర నడిచేది బెట్టింగ్ మీద ప్రతి ఇయర్ రాజమండ్రి అది కోడి పందాలు అవన్నీ ఆపలేము ఇంకా కొన్ని డౌన్ ది లైన్ ఫ్యూ ఇయర్స్ అయితే ఇండియానే లీగల్ చేస్తుంది బెట్టింగ్ని 3-4 years డౌన్ ది లైన్ ఇండియానే లీగల్ చేస్తుంది ఇప్పుడు అంత ఇల్లీగల్ అయితే గోవా సిక్కిం దమన్ ఈ 3 స్టేట్స్ లీగల్ బెట్టింగ్లో మరి వాటికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు కేరళ ఉంది కేరళలో కూడా మీరు పోయి అనండి ఇట్లా బెట్టింగ్ ఆడొద్దు అని చెప్పేసి కొడతారు అక్కడ నార్మల్ పబ్లిక్ లాటరీ సిస్టమ్ ఉంటుంది లాటరీ సిస్టమ్ నార్మల్ చిన్న కిరాణా షాప్లో ఒక టేబుల్ పెట్టి టేబుల్ మీద 1 రూపీ నుంచి 1000 రూపీస్ టికెట్స్ ఉంటాయి టికెట్స్ గీకి లాటరీ అన్ని ఇట్లా పిక్ చేయాలి అది గేమ్ ఆఫ్ లక్ అది గేమ్ ఆఫ్ లక్ ఇల్లీగల్ ఇండియా అయినా సరే నడుస్తుంది కేరళలో
వాళ్ళు ఎవరు ఆపుతారు దాన్ని? కేరళ గవర్నమెంట్ కుల్ల సపోర్ట్ చేస్తుంది దానికి. వాటి మీద మాట్లాడరు. ఈ పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి వరల్డ్. ఉమెన్ హెరాస్మెంట్లు ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. రేప్ అటెంప్ట్స్, చైల్డ్ లేబరు, పెద్ద పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. కరప్షన్స్. ఇప్పుడు ఈ పాకిస్తాన్లో హిందూస్ పరిస్థితి, ఎందుకు ఎక్కడ చూసినా మన మీద అటాక్స్ అవుతున్నాయి, వీటి మీద మాట్లాడరు. పెద్ద థింగ్స్ చాలా ఉన్నాయి. బెట్టింగ్ ఏంది, ఒకడు దూల ఉంటే వాడు ఆడుకుంటాడు, లేకపోతే పైసలు పోతే వాడు అన్ని మూసుకొని కూర్చుంటాడు. సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్ చాలా మంది చేస్తున్నారు, బట్ అక్షయ్ గారు అండ్ హర్ష సాయి గారు మాత్రమే హైలైట్ అయ్యారు. అదే కదా, నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఎంత 3-4 months అవుతుంది బెట్టింగ్ స్టార్ట్. 4 months నా మీద ఎందుకు అంతగానము? అదే ఆలోచించాలి. బెట్టింగ్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది నేనే. వాడు నా దగ్గర స్టార్టింగ్ June 1st కి సంథింగ్ అప్రోచ్ అయ్యాడు. అదన్నా ఇదన్నా అని చెప్పి. ఈ ఇయర్ జూన్లో అప్రోచ్ అయినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసాను. స్టార్టింగ్ ఇప్పుడు యాజ్ ఎ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న చిన్నోళ్ళు హెల్ప్ అడిగితే వాడికి అది కూడా అడగాల్సిందే. స్టార్టింగ్లో అదన్నా ఇదన్నా అని చెప్పి హెల్ప్ అడిగిండు. ఆ కాల్ రికార్డింగ్ కూడా పెట్టాల్సింది. వాడు హెల్ప్ చేయన్నా, సపోర్ట్ చేయన్నా, పేజ్ అదే అంటే ఐ వాజ్ లైక్ చూద్దాంలే తర్వాత అని. ఇక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ట్రై చేస్తుంది కదా ఎదగడానికి అని చెప్పేసి హెల్ప్ చేసిన. ఇన్ఫర్మేషన్ కావాలి నాకు బెట్టింగ్ మీద అదే అంటే షేర్ చేసిన. హర్షిత్ పాషా నా మీద రీల్ చేసినందుకు అతనికి 80K ఫాలోవర్స్ వెళ్ళిపోగానే అక్షయ్కి రీచ్ ఎక్కువ ఉంది, అక్షయ్ మీద చేస్తే వస్తాయని చెప్పేసి వాడు రెగ్యులర్గా నా ఫోటో పెట్టి రీల్ చేయండి, వానికి దినం వెళ్ళదు. కానీ వాని అకౌంట్ చూసుకున్న, వాని మాటలు చూసుకున్న పబ్లిక్ వానికి సపోర్ట్ చేయడం బంద్ చేశారు. అది ఇప్పుడు చచ్చిపోయిన పామ్లేక్ అనమాట. ఆల్మోస్ట్ డయింగ్ స్టేజ్లో ఉంది. వాని అకౌంట్ ఎవ్వరు పట్టించుకోరు. 200K ఫాలోవర్స్ ఉన్న 20-30K వ్యూస్. 20-30K వ్యూస్ చాలా అధ్వానం. నాకు మొన్న అకౌంట్ బ్లాక్ అయినప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేసిన 5,000 ఫాలోవర్స్. దాంట్లో రీచ్ నాకు 58 lakhs సంథింగ్, జస్ట్ 5 వీడియోస్. సో అదే పబ్లిక్ అర్థమైపోతుంది ఎవరు ఏంది, ఎవరు ఎంత ఎగిరినా సరే అవుట్ సైడ్ ఏముంది, ఎవరు ఎంత ఫ్రాంక్ ఉన్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ అని. నేను ఇప్పుడు బెట్టింగ్ ఇప్పుడు స్పాట్ లీవ్ ఇంటర్వ్యూ అయినాక ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ పోస్ట్ చేసిన నా ఆడియన్సే కమెంట్ పెడతారు, ఎవరు నమ్మొద్దు, బ్రదర్ ఆల్రెడీ చెప్పిండు అని. అది తెలుసు నేను మనీ తీసుకోవడానికి ఇట్లా చేసిన, వాళ్ళే కమెంట్ పెడతారు, ఎవరు నమ్మొద్దు, లైట్ తీసుకొని రాను. హేటెడ్ అయితే మళ్ళీ నాకు రాలేదా? 90K ఫాలోవర్స్ నాకే ప్లేస్ సార్ ఉల్టా. ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి మోస్ట్లీ ఎంత పే చేస్తారు? డిపెండ్స్, అది రీచ్ మీద. బేసిక్గా అంటే నార్మల్ ప్రమోషన్కి ఒక 30K అట్లా వచ్చింది అనుకోండి, బెట్టింగ్కి వస్తుంది ఒక 60K వరకు. అంత పే చేస్తారు? చేసే వాళ్ళు ఉన్నారు, డిపెండ్స్. ఇక మనం బాగా అడిగే దాని మీద ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక అంటే మోస్ట్లీ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఇది, అంటే స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్. సో దీని మీద అది నిజంగానే అమౌంట్ వస్తుందా? వస్తుంది. మీరు ఇప్పుడు అమౌంట్ పెట్టి ఆడితే గెలిస్తే మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ కూడా పడతాయి బ్యాంక్లో, పడేవని కాదు. ఏదో మీరు యాప్లో ఏంగానే వాడు తీసుకొని అవతల పడుతున్నట్టు కాదు. ఒకవేళ నిజంగా ఎట్లా ఉంటే 2 years నుంచి నడిచేది కాదు ఆ గేమ్. 2 years నడిచింది కంటిన్యూస్గా. నార్త్ నుంచి స్టార్ట్ అయింది, 2 years నుంచి నాన్ స్టాప్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మనీ అలా డిపాజిట్ చేసినాక రావట్లేవు అంటే పబ్లిక్ ఆడకపోయేది కాదు కదా. ఇంత వైరల్. ఇప్పుడు ఏమనంటే స్వాగ్ ఫ్యాక్టరీ కిందకి వచ్చేసింది అది. ఇప్పుడు నేను బెట్టింగ్ ఇప్పుడు నా వల్లనే నేను మొన్న స్టార్ట్ చేసిన బెట్టింగ్. నాకంటే ముందు కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సరే ఇప్పుడు నేను బెట్టింగ్ ఆపాలంటే నేను ఒకటే రిక్వెస్ట్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇన్ఫ్లుయెన్సర్ జాబ్. అన్ని ఎట్లా ప్రమోట్ చేసి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. నేను ఆపేది అంటే ఎప్పుడైతే సొసైటీ మందు తాగడం ఆపేస్తుందో అప్పుడు నేను కూడా ఇది ఆపేస్తా అని నేను అంట. మందు తాగడం ఎప్పుడైతే ఆపుతుందో యూత్, అప్పుడు నేను కూడా బెట్టింగ్ ఆపేస్తా అంట. రైట్ ఆర్ రాంగ్? నాకు అది నచ్చలేదు. ఇప్పుడు వేరే బెట్టింగ్ ప్రమోట్ చేయడము, నేను ప్రమోట్ చేయడం వేరే నచ్చలేదు. నాకు కూడా వేరే మందు తాగితే నాకు నచ్చదు. అంటే అన్లెస్ మీరు అది మానేసేవారు, నేను ఇది మానేయ అంట. వినరు. ఈక్వలైజా? సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, బట్ అది మన ఇష్టం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జాబ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది రాంగ్ అనిపిస్తే క్రికెట్ చూడడం బంద్ చేశారు. క్రికెట్ నడిచేది బెట్టింగ్ యాప్స్ మీద. Dream11 ఏంది అది? క్రికెట్ బెట్టింగ్ యాప్. అది ప్రిడిక్షన్, ఏ టీం గెలుస్తుంది, ఏ ప్లేయర్ 6 కొడతాడు, ఏ బాల్ ఎప్పుడు ఏమవుతుంది, ప్రిడిక్షన్ గేమ్ అదంతా. అది బెట్టింగ్ కదా. BCCI దాంతో కలిసి టైఅప్ చేసుకొని మరి రిజిస్ట్రేషన్ ఫీజు 49 rupees. జస్ట్ క్రికెట్ అప్పుడు లక్షల కోట్లు ఎగురుతాయి. IPL ప్రతి ఇయర్ వస్తుంది. IPL ఆన్లైన్ బెట్టింగ్ మాట పక్కకు పెడితే ఆఫ్లైన్ బెట్టింగ్ ఫోన్లలో రూకీస్తో మాట్లాడుకుంటారు కదా, అది మళ్ళీ వేరే లెవెల్. అది దాంట్లో ఇంకా హై లెవెల్ ఆఫ్ బెట్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లో అయినా జస్ట్ 500,000తో జరిగిపోతారు. ఆఫ్లైన్లో మా ఫ్రెండ్స్ ఒక్కొక్కడు 15-20 లక్షలు పెడతారు.
వద్దురా అంటే మళ్ళీ అది ఆపట్లేరు. ఆంధ్ర నడిచేదే బెట్టింగ్ మీద ప్రతి ఇయర్. రాజమండ్రి అది కోడి పందాలు అవన్నీ ఆపలేము. ఇంకా కొన్ని డౌన్ ది లైన్ ఫ్యూ ఇయర్స్ అయితే ఇండియానే లీగల్ చేస్తుంది బెట్టింగ్ని. 3-4 ఇయర్స్ డౌన్ ది లైన్ ఇండియానే లీగల్ చేస్తుంది. ఇప్పుడు అంత ఇల్లీగల్ అయితే గోవా, సిక్కిం, దమన్ ఈ 3 స్టేట్స్ లీగల్ బెట్టింగ్లో. మరి వాటికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో కూడా మీరు పోయి అనండి ఇట్లా బెట్టింగ్ ఆడొద్దు అని చెప్పేసి కొడతారు అక్కడ నార్మల్ పబ్లిక్. లాటరీ సిస్టమ్ ఉంటుంది. లాటరీ సిస్టమ్ నార్మల్ చిన్న కిరాణా షాప్లో ఒక టేబుల్ పెట్టి టేబుల్ మీద 1 రూపీ నుంచి 1000 రూపీస్ టికెట్స్ ఉంటాయి. టికెట్స్ గీకి లాటరీ అన్ని ఇట్లా పిక్ చేయాలి. అది గేమ్ ఆఫ్ లక్. అది గేమ్ ఆఫ్ లక్ ఇల్లీగల్ ఇండియా అయినా సరే నడుస్తుంది కేరళలో. మళ్ళీ ఓవర్ ఆపుతారు దాన్ని. కేరళ గవర్నమెంట్ కుల్లా సపోర్ట్ చేస్తుంది దానికి. వాటి మీద మాట్లాడారు. ఈ పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. వరల్డ్ ఉమెన్ హెరాస్మెంట్లు ఇవన్నీ చాలా పెద్ద ఉన్నాయి. రేప్ అటెంప్ట్స్, చైల్డ్ లేబరు, పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. కరప్షన్స్. ఇప్పుడు పాకిస్తాన్లో హిందూస్ పరిస్థితి, ఎందుకు ఎక్కడ చూసినా మన మీద అటాక్స్ అవుతున్నాయి. వీటి మీద మాట్లాడారు. పెద్ద థింగ్స్ చాలా ఉన్నాయి. బెట్టింగ్ ఏంది, ఒకడు దూల ఉంటే వాడు ఆడుకుంటాడు, లేకపోతే పైసలు పోతే వాడు అన్ని మూసుకొని కూర్చుంటాడు. సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్ చాలా మంది చేస్తున్నారు. బట్ అక్షయ్ గారు అండ్ హర్ష సాయి గారు మాత్రమే హైలైట్ అయ్యారు. అదే కదా నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఎంత 3-4 months అవుతుంది బెట్టింగ్ స్టార్ట్. 4 months నా మీద ఎందుకు అంతగానము? అదే ఆలోచించాలి. బెట్టింగ్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నేనే. వాడు నా దగ్గర స్టార్టింగ్ June 1st సంథింగ్ అప్రోచ్ అయ్యాడు. అదన్నా ఇదన్నా అని చెప్పి. ఈ ఇయరేనా? ఈ ఇయర్ జూన్లో అప్రోచ్ అయినప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసాను. స్టార్టింగ్ ఇప్పుడు యాజ్ ఎ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న చిన్నోళ్ళు హెల్ప్ అడిగితే వాడికి అది కూడా అడగాల్సిందే. స్టార్టింగ్లో అదన్నా ఇదన్నా అని చెప్పి హెల్ప్ అడిగిండు. ఆ కాల్ రికార్డ్ కూడా పెట్టాల్సింది. వాడు హెల్ప్ చేయన్నా, సపోర్ట్ చేయన్నా, పేజ్ అదే అంటే ఐ వాజ్ లైక్ చూద్దాంలే తర్వాత అని. ఇక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ట్రై చేస్తుంది కదా ఎదగడానికి అని చెప్పేసి హెల్ప్ చేసిన. ఇన్ఫర్మేషన్ కావాలి నాకు బెట్టింగ్ మీద అదే అంటే షేర్ చేసిన. హర్షిత్ పాషా నా మీద రీల్ చేసినందుకు అతనికి 80K ఫాలోవర్స్ వెళ్ళిపోగానే అక్షయ్కి రీచ్ ఎక్కువ ఉంది, అక్షయ్ మీద చేస్తే వస్తాయని చెప్పేసి వాడు రెగ్యులర్గా నా ఫోటో పెట్టి రీల్ చేయండి, వానికి దినం వెళ్ళదు. కానీ వాని అకౌంట్ చూసుకున్న, వాని మాటలు చూసుకున్న పబ్లిక్ వానికి సపోర్ట్ చేయడం బంద్ చేశారు. అది ఇప్పుడు చచ్చిపోయిన పామ్లేక్ అనమాట. ఆల్మోస్ట్ డైయింగ్ స్టేజ్లో ఉంది. వాని అకౌంట్ ఎవ్వరు పట్టించుకోరు. 200K ఫాలోవర్స్ ఉన్న 20-30K వ్యూస్. 20-30K వ్యూస్ చాలా అధ్వానం. నాకు మొన్న అకౌంట్ బ్లాక్ అయినప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేసిన 5000 ఫాలోవర్స్. దాంట్లో రీచ్ నాకు 58 lakhs సంథింగ్, జస్ట్ 5 videos. సో అదే పబ్లిక్ అర్థమైపోతుంది ఎవరు ఏంది, ఎవరు ఎంత ఎగిరినా సరే అవుట్ సైడ్ ఏముంది, ఎవరు ఎంత ఫ్రాంక్ ఉన్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ అని. నేను ఇప్పుడు బెట్టింగ్ ఇప్పుడు స్పాట్ లీవ్ ఇంటర్వ్యూ అయినాక ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ పోస్ట్ చేసిన నా ఆడియన్సే కామెంట్ పెడతారు, ఎవరు నమ్మొద్దు, బ్రదర్ ఆల్రెడీ చెప్పిండు అని. అది తెలుసు నేను మనీ తీసుకోవడానికి ఇట్లా చేసిన. వాళ్ళే కామెంట్ పెడతారు, ఎవరు నమ్మొద్దు, లైట్ తీసుకొని రాను. హేటెడ్ అయితే మళ్ళీ నాకు రాలేదు. 90K ఫాలోవర్స్ నాకే ప్లస్ సార్ ఉల్టా. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి మోస్ట్లీ ఎంత పే చేస్తారు? డిపెండ్స్. అది రీచ్ మీద. బేసిక్గా అంటే నార్మల్ ప్రమోషన్కి ఒక 30K అట్లా వచ్చింది అనుకోండి, బెట్టింగ్కి వస్తుంది ఒక 60K వరకు. అంత పే చేస్తారు? చేసేవాళ్ళు ఉన్నారు. డిపెండ్స్, ఇక మనం బాగా అడిగే దాని మీద ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక అంటే మోస్ట్లీ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఇది అంటే స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్. సో దీని మీద అది నిజంగానే అమౌంట్ వస్తుందా? వస్తుంది. మీరు ఇప్పుడు అమౌంట్ పెట్టి ఆడితే గెలిస్తే మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ కూడా పడతాయి బ్యాంక్లో, పడేవని కాదు. ఏదో మీరు యాప్లో ఏమైనా వాడు తీసుకొని అవతల పడుతున్నట్టు కాదు. ఒకవేళ నిజంగా అట్లా ఉంటే 2 years నుంచి నడిచేది కాదు ఆ గేమ్. 2 years నడిచింది కంటిన్యూస్గా. నార్త్ నుంచి స్టార్ట్ అయింది, 2 years నుంచి నాన్ స్టాప్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మనీ అలా డిపాజిట్ చేసినాక రావట్లేవు అంటే పబ్లిక్ ఆడకపోయేది కాదు కదా. ఇంత వైరల్. అది 10,000 చేస్తే 20-30,000 ఏదంటున్నారు? కలర్ ప్రిడిక్షన్ కదా మేము మాట్లాడుతున్నాం. అదే కలర్ గురించి. అంటే బిగ్ నెంబర్ వస్తుంది, అక్కడే చెప్తుంది ముందుగా, లైక్ ట్రాక్ గేమ్ ట్రాకర్ అని చెప్పి పక్క ఫోన్ లో ఇంకోటి పెట్టుకుంటే. అంటే ఆ హ్యాక్స్ కొన్ని పని చేస్తే కొన్ని పని చేయవు. బట్ డిపెండ్స్ ఆన్ ప్రిడిక్షన్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కలర్ ప్రిడిక్షన్ ఇందాక కూడా చెప్పా, ప్రిడిక్షన్ అనేది స్కిల్ అన్నమాట. ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రిడిక్షన్ అనే వర్డ్ పెట్టుకొని Dream11 ప్రిడిక్ట్ యువర్ ప్లేయర్, ప్రిడిక్ట్ యువర్ మ్యాచ్ అని చెప్పేసి ప్రిడిక్షన్ ఫాల్స్ అండర్ గేమ్ ఆఫ్ స్కిల్. ఆ ఒక్క లూప్ హోల్ వల్ల ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ నడుస్తుంది ఇండియాలో. గవర్నమెంట్ ఆ లూప్ హోల్ని రెగ్యులరైజ్ చేయమనండి, దానికి ఏమన్నా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురమ్మనండి, తీసుకురాదు.
గవర్నమెంట్ కూడా దాని ప్రాఫిట్స్ దానికే ఉన్నాయి. ఓకే, అదే చెప్పాక 30% యాప్ ఓనర్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు 2 lakhs కంటే ఎక్కువ గెలిచావు అనుకో 30% నీ దగ్గర తీసుకుంటుంది. గవర్నమెంట్ రెండింటి దగ్గర తింటుంది, ఆడేవాని దగ్గర తింటుంది, ఆడిపించడం దగ్గర తింటుంది. మరి ఇక్కడ ప్రాబ్లమ్ వరకు ఇప్పుడు మీ మీద టార్గెట్ అవుతాం ఇన్ఫ్లుయెన్సర్స్. మన ఆపరేషన్స్ ఎలా చేసింది పైసలు తీసుకొని గవర్నమెంట్, ఆడేవాడు ఆడుతున్నాడు, మేము జస్ట్ అడ్వర్టైజ్ చేస్తున్నాము, ఇట్లా ఉంది కథ, ఆడితే ఆడని లేకపోతే లేదు, మీ ఇష్టం. దిమాగ్ ఉన్నాడు ఎవడైనా సరే, బ్రెయిన్ ఉన్నాడు, ఒకసారి ఆడతాడు, లేదురా వర్కౌట్ అవుతాడు, లైట్ తీసుకుంటాడు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా దాన్ని? చెప్తున్నా కదా, చేసా. అందరు చేస్తారు. ఇండియాలో స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడుకుంటే కూడా ఆన్ యావరేజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 5 4 members బెట్టింగ్ ఆడతారు కంపల్సరీ. మీరు కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, అవుట్ ఆఫ్ 5 4 members బెట్టింగ్ ఆడతారు. సో అది ఎట్లా అంటే ఫస్ట్ ఇస్తుంది అమౌంట్, తర్వాత ఇవ్వడం మానేసింది. సరే అట్లా అనుకున్నా సరే, గోవాలో ఉన్న క్యాసినోస్ కూడా అంతే, ఫస్ట్ మిమ్మల్ని గెలిపిస్తారు సో దట్ యు గెట్ పిండ్ అనమాట, అక్కడనే ఉండిపోవాలని చెప్పేసి. తర్వాత స్లోగా మీరు అడిక్షన్ అయ్యి కంటిన్యూస్గా ఆడితే పోతాయి మనీ. ఇప్పుడు నేను చేస్తున్న ప్రమోషన్, ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, వాడు మేనేజ్ చేసుకుంటుండు, నేను ప్రిడిక్షన్ కూడా నేను ఎక్కువ అతనే చెప్పుకుంటాడు. అతనికి ఏం చెప్తా, లాంగ్గా తీసుకెళ్ళొద్దు, అడిక్ట్ అవుతారు, 15 minutes లేదా హార్డ్లీ 30 minutes, కథం గేమ్ అక్కడికి క్లోజ్. 4 sessions 10 wins ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఆపేయమంట, ఇంకా 4 sessions అయితే డైలీ 40 wins, దట్స్ ఇట్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కొంచెం ఎంత ఎక్కువ ఆడితే అంత మనీ జనరేట్ అవుతుంది అనమాట దాంట్లో. అంటే ఆడియన్స్ ఎక్కువ ఆడితే ఇన్ఫ్లుయెన్స్ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, డే మొత్తం నడిపిస్తారు ప్రిడిక్షన్స్, 24 hours ఉంటే దాంట్లోకి 12 hours నడిపిస్తారు. అది అడిక్షన్ కిందకి వెళ్ళిపోతుంది పబ్లిక్. నేను అందుకే వీనికి ఎక్స్పర్ట్ ఉంటే 4 sessions పెట్టు, ఎక్కువ ఇయ్యకు, ప్రతి ఒక్క సెషన్ 10 minutes, దట్స్ ఇట్, క్లోజ్ చేసేసి వాళ్ళు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. సో నేను ట్రోలింగ్ చూస్తే స్టార్టింగ్ నాకు ట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే నాకు అక్షయ్ గారే తెలుసు. నేను చేశాను, నన్ను కాదు, నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ లో తీసుకుంటే. సో ఇప్పుడు చాలా మంది ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా కాంపిటీషన్ వస్తున్నారు, నా పేజ్ ఏమైనా డౌన్ అవుతుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నాకు ఇంకా రీచ్ పెరిగింది యాక్చువల్గా. ముందు నాకు సమ్ 2 crores 3 crores ఉండేది రీచ్, ఇప్పుడు 10-12 మీద నడుస్తుంది. డిపెండ్స్ అది. ఇప్పుడు నేను జస్ట్ రోస్టింగ్ ట్రోలింగ్ దీని ఒక్కదాని మీద ఉండదు కదా, రియాలిటీ టాపిక్స్ ఉంటూ కూడా మాట్లాడతా. సో అలా కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ జనరేట్ అవుతుంది పబ్లిక్ మధ్యలో. రియాలిటీ థింగ్స్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయింది, ఆ ఇష్యూ మీద యాక్చువల్ ఫ్యాక్ట్ బేస్ మీద ఏమైంది, ఆ బేస్ మీద మాట్లాడతాం. సో అందుకని పీపుల్ అలా కూడా లైక్ చేస్తారు చాలా మంది. మీరు ట్రేడింగ్స్ ప్రమోట్ చేస్తారా? ఏ ట్రేడింగ్స్ అంటున్నారు? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్స్ చేస్తాం. కొన్ని పేజెస్ అమౌంట్ పే చేయించుకున్న తర్వాత అయితే ఇన్సిడెంట్ అదే అంటున్నాం, ఒక స్టోరీ ముందు పెడతా, వాళ్ళకి మన భాష రాదు, వాళ్ళ ఆరిజిన్ వాళ్ళ ఆపరేషన్స్ ఎక్కడికైనా చేస్తే అది కూడా చెప్పినా నేను పబ్లిక్ మల్టిపుల్ టైమ్స్ చెప్తా. వీళ్ళు మహారాష్ట్ర ఢిల్లీలో కూర్చొని ఉంటారు, కాల్ సెంటర్స్, ఫేక్ ఇన్స్టా అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి అది చేస్తాం ఇది చేస్తాం, ఎవ్వరు నమ్మద్దు అని ప్రతిసారి నేను ఒక స్టోరీ పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళకి రీచ్ రాకుండా చేస్తాం. అయినా సరే వాళ్ళు వస్తారు ప్రతిసారి. మొన్న వచ్చింది రీసెంట్గా, ఒక అమ్మాయి సరిగ్గా చూసుకోలేదంట, దానికన్నా ముందు చెప్తా అనమాట, ఒక స్టోరీ పెడతా, నెక్స్ట్ వచ్చే ప్రచారం నమ్మొద్దు మీరు అని చెప్పేసి స్టోరీ ప్రమోట్ చేసిన స్టోరీలో కూడా చెప్తా, వాడికి ఇది తెలుగు రాదు కాబట్టి ఎట్ ది ఎండ్ లాస్ట్ లైన్ చెప్తా అనమాట, సందేశం పంపరాదు క్లియర్గా చెప్పినా కూడా పిల్ల సరిగ్గా చూసుకోలేదు, పోయి వాడికి మనీ ఇచ్చింది, ఫస్ట్ 5,000 ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు, అలాగే చాట్ చేసి ట్రాప్ చేసి మళ్ళీ ఒక 18,000 తీసుకున్నారు, 23,000 ఆ అమ్మాయి పే చేసింది. బ్రో ఇట్లా అయ్యింది అదే అని అంటే కొంతమంది ఫేక్ గానే ఉంటారు, మనీ ఏం పంపకపోయినా మాకు అట్లయింది ఇట్లయింది అంటారు. నేనేమన్నా అమ్మాయి నువ్వు నా ప్రూఫ్ సబ్మిట్ చేయి, నేను చేస్తాలే, నేను మాట్లాడతలే అన్నా. ఆ అమ్మాయి అన్నట్టే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పంపించింది, నిజంగానే చూసుకోకుండా వాడికి మనీ అంతా పంపించి 23,000 నేను ఓన్ పాకెట్లకే ఇచ్చిన తీసుకోని. నా నుంచి లాస్ అవ్వద్దు, నేను చేసే పని నేను చేసుకుంటా, నా పేజ్లో నా సోషల్ పేజ్లో నేను చేసే పని నేను చేసుకుంటా, నా వల్ల పబ్లిక్ లాస్ అవ్వద్దనే, డైరెక్ట్ లాస్ అవ్వద్దనే నేను ఇనిషియేషన్ చెప్పేస్తా, ఇట్లుంది, నెక్స్ట్ వచ్చేవాడు మోసగాడు నమ్మొద్దని చెప్పి క్లియర్ కట్గా ఒక డిస్క్లైమర్ ఇచ్చి నేను పోజ్ చేస్తా. పబ్లిక్కి తెలుసు, చాలామంది నవ్వుతారు కూడా ఇట్ చేసే లెక్కలకి, అరే బ్రదర్ వాడిని ఫూల్ చేస్తున్నాను కానీ మనకి ఇంకా తెలియట్లేదు మన భాషలో అని చెప్పేసి. సో మీరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు, నేను బెట్టింగ్స్ చేస్తా, ట్రేడింగ్స్ చేస్తా, బట్ నమ్మకండి, మీకు ఉంటే చేయండి అని. మరి అంత పబ్లిక్ గా మీరు డిక్లేర్ చేసిన తర్వాత కూడా స్టిల్ నెగిటివిటీ అనేది రిమైనింగ్ పర్సన్స్ ఎందుకు? అదే అంటున్నా, ఇప్పుడు నెగిటివిటీ వస్తుందని చెప్పి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడతారు. నాకు ఇదేం ఫస్ట్ కాంట్రవర్సీ కాదు,
నాకు ఇది 4th or 5th కాంట్రవర్సీ. నాకు మీరు తెలిసింది కూడా ఈ కాంట్రవర్సీ. స్టార్టింగ్ నుంచి చాలా కాంట్రవర్సీలు అయినాయి. పల్లె ప్రశాంత్ నుంచి స్టార్ట్ అయ్యి హర్షిత, చిన్మయి అందరూ అయిపోయి వీడు అదే పెద్ద పెద్ద కాంట్రవర్సీ అన్న ఆల్రెడీ హ్యాండిల్ చేసినాకనే వీడు తలుపుకున్నాడు. వీడిని స్టోరీ ఏంటంటే వీడి స్టోరీ స్టార్ట్ అయింది నా దగ్గరికి, ఎండ్ అయింది నా దగ్గర. పేజ్ డెడ్ అయిపోయింది ఇప్పుడు లిటరల్లీ. అందుకే వానికి ఇప్పుడు నేను రిప్లై ఇస్తే వాడిని రీచ్ మళ్ళీ పెరుగుతుంది. అందుకే నేను పట్టించుకోవట్లేదు. నేను అలా కాదు, వీడిని రియల్ వరల్డ్ డ్రాగ్ చేసి కొట్లాడాలి. మధ్యలో మా లాయర్తో కూడా చాలా ఎక్కువ మాట్లాడింది అనమాట. మా లాయర్ ఏమో ఏమైందన్న వీనికి ఏం రెస్పాండ్ అయ్యిందంటే వాడు అప్పులు చేసుకుని వెళ్ళిండు అక్కడికి. నేను అన్నట్టు ఎంబసీకి ఒక లెటర్ పెట్టి ఒక క్రిమినల్ రికార్డ్ వాడి మీద తయారు చేపిస్తే వాడికి జాబ్ రాదు. అలాంటి పవర్ పెట్టుకొని కూడా అవసరం లేదు మనకి, అన్నెసరిగా పబ్లిక్ హేటెడ్ అయిపోతుంది, చిన్నదానికి అట్లా చేసిన అని చెప్పేసి వద్దని చెప్పి నేను అందుకే వదిలేసిన. వాడు లిమిట్ క్రాస్ చేసినప్పుడు ఇప్పుడు రియల్ వరల్డ్లో తీసుకొచ్చి మాట్లాడి ఇప్పుడు అని నాకున్న ప్లాన్ నాకు ఉంది, అది అయ్యేది అవుతుంటుంది. కానీ వాడికి ఇప్పుడు సోషల్ మీడియా వదిలేసేయాలి. సోషల్ మీడియా వదిలేసి రియల్ వరల్డ్లో డ్రాగ్ చేసినాక వాడికి తెలుస్తారు ఎందుకు మిస్టేక్ చేసినా అనిపించి. అందరూ అనుకుంటారు అయిపోయిందేమో అక్షయ్ రిప్లై ఇస్తాడేమో, కానీ అట్లా ఏం కాదు. ఓవర్నంత ఈజీగా వదిలా అంటే అన్లెస్ వాళ్ళు మనతో పెట్టుకునేవారు. ఇప్పుడు ఎవడో ముఖం మీద వచ్చి ఇష్టం వచ్చాడు అనిపోతా అంటే ఊరుకోరు కదా ఎవరు. సో మీ వీడియోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తారు, చూస్తారు ఎందుకురా మనకి ఇవంతా అనేసి. అట్లే మన గొడవలు అవసరమా? గొడవలు మాకేం కొత్త కాదు ఆనెస్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు కోర్టు కేసులు, ఫైట్స్ ఇవన్నీ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మేము పెరిగిన చాలా రాగా పెరిగినాం. అంటే మాకి పోలీసులు, కొట్లాటలు, కోర్టు కచేరీలు ఇవన్నీ మాకు కామన్ అనమాట. రియల్ వరల్డ్లో ఎంతో చూసిన తర్వాత ఇళ్ళకి వచ్చిన నేను, అందుకే కూడా ఎక్కువ అన్నా నాకు అంత నెగిటివిటీ వచ్చినా నేనేం పట్టించుకోను. ఇప్పుడు నాకు పాజిటివిటీ ఎంత ఉందో నా అకౌంట్కి నాకు నెగిటివ్ కూడా అంతే ఉంది. కానీ నాకు అది ఎప్పుడు ఇంపాక్ట్ చేయలేదు, పట్టించుకోను నేను. వాళ్ళు ఎందుకు నెగిటివ్ మాట్లాడతారంటే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తారంటే వాళ్ళు మనతో ఫైట్ చేయలేక అపోజ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఫైట్ మీలోడి మాట్లాడతారు, ఏం తప్పు మాట్లాడినా నేను ఎక్కడ మాట్లాడినా. మళ్ళీ ఇప్పటివరకు ఎవరంతా ట్యాకిల్ చేసి టేక్ డౌన్ చేయలేరు నన్ను. నా బౌండరీస్లో నేను ఉంటా. అంటే అన్లెస్ ముంగట్ పర్సన్ వచ్చి నేను సంథింగ్ అది నేను సంథింగ్ ఇదే అంటే అప్పుడు మన మైండ్ సెట్ బయటికి తీసి రిమైండ్ చేయాల్సి వస్తుంది. సో కాంట్రవర్సీస్ కాకుండా అక్షయ్ గారికి ఏమన్నా ప్రపోజల్స్? లేదు, ఒక్క ప్రపోజల్ కూడా. ప్రపోజల్స్ ఒక్కటి వచ్చింది, అంటే అది సమ్ ఆఫీస్ టైంలో. కానీ అంత ఉండదు నాకు, అంత జోవియల్నెస్ అయితే మీకు రీల్స్లో చూస్తారో అంత జోవియల్గా నేను రియల్ లైఫ్లో ఉండదు. ఓకే, రియల్ లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక సీరియస్ మ్యాటర్ నడుస్తూనే ఉంటుంది మైండ్లో. అయితే అక్షయ్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజా? డిపెండ్స్, అది కూడా. అంటే మీకు ఒక విజన్ ఉంటుంది కదా, లైక్ విజన్ అంటే ఏం లేదు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకుని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పార్ట్నర్ అండర్స్టాండింగ్ దొరికిందంటే ఆల్ గుడ్, దొరకలేదంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఆబ్వియస్లీ కట్నం రాదు, వేరే మాట. ఇప్పుడు మనీ మ్యాటర్ పక్కకు పెట్టినా పీస్ ఆఫ్ మైండ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు అనుకో, లవ్ మ్యారేజ్ చేసుకున్నా వేస్ట్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి, అయినా సరే పిల్ల అండర్స్టాండింగ్ లేదు, మనతో కోపం అయితే లేదు అని అనుకో, అట్లా కూడా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ప్రెసెంట్ అక్షయ్ గారు ఒక అండర్స్టాండింగ్ లైఫ్లో అయితే ఉన్నారు, అక్కడ పీస్ ఉందా లేదా? డిపెండ్స్, అది కూడా ప్రజెంట్గా బాగానే నడుస్తుంది, ఫ్యూచర్ ఎట్లుంటుంది. సో ఇంకొక క్వశ్చన్ వచ్చింది నాకు, లైక్ అక్షయ్ శ్రీవాణిని యూజ్ చేసుకొని ఫాలోవర్స్ని పెంచుకుంటున్నా అంటే లైక్ ఇప్పుడు ట్రెండ్ కదా, అమ్మాయి అబ్బాయి కలిసి వీడియోస్ చేస్తే ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పేసి, దానికి మీరు ఏమంటారు? తనది నాది వీడియో చూడండి, వ్యూస్ ఎన్ని వస్తాయి, లైక్స్ ఎన్ని వస్తాయి. నేను ఒక్కొని చేసిన వీడియో చూడండి, లైక్స్ వ్యూస్ ఎన్ని వస్తాయి. అది వేరే, అది ఆల్మోస్ట్ 5 to 6 times ఎక్కువ వస్తాయి. నేను సింగిల్గా చేసిన వీడియోకి 15 million 20 million వ్యూస్ వచ్చిన కూడా అట్లేం ఉండదు. తను నాకు స్టార్టింగ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు నాకు 20-30K ఉన్నప్పుడు పరిచయం అయింది. అప్పటి నుంచి వేర్ లైక్ వర్క్ చేస్తున్నాం, కలిసినప్పుడల్లా ఏదో ఒక రీల్ చేయడం, కామెడీ రీల్ చేయడం, అంతేగాని ఎట్లా అంటే మల్టిపుల్ కాంటెంట్ ఉండేలా చూసుకుంటా పేజ్లో. పాలిటిక్స్ అయినా, జోక్స్ అయినా, కామెడీ అయినా, రియాలిటీ టాక్ అయినా, సో మల్టిపుల్ కాంటెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా. దాంట్లో ఇది ఒకటి. సో మీకు తను ఎలా పరిచయం? నార్మల్గా శ్రీవాణిని ట్రోల్ చేసా స్టార్టింగ్లో ఒకసారి. ఓకే, ట్రోల్ చేశాక అంటే హెల్తీ ట్రోల్ అనమాట, అలా పరిచయం అయింది. ఏమని ట్రోల్ చేశారు? ఏదో ఉంటుంది తనది రీలు, ఏదో ఉంటుంది, ఉంటే ప్రేమగా పిలిచాలని సంథింగ్ ఏదో ఉంటుంది. అంటే అప్పుడు నేను సర్కాస్టిక్గా పిలిచా అనమాట ఆ రీల్.
అలా పరిచయం అయింది అప్పుడు. అప్పుడు డిఎం చేస్తే అప్పుడు కొలాబ్ చేయొచ్చు కదా అది అంటే అప్పుడు కొలాబ్ స్టార్ట్ అయింది ఇద్దరు. సో 1 వర్డ్‌లో అక్షయ్ అంటే ఎవరు అంటే మీరేం చెప్తారు? ఏమో అది ఇప్పుడు నా గురించి నేను డిస్క్రైబ్ చేయాలంటే హ్మ్. రియలిస్టిక్ పర్సన్ అని నేను అంటా కానీ Hmm. ఇట్స్ అప్ టు పీపుల్. అంటే వాళ్ళ ఇమాజినరీ వాళ్ళ పర్స్పెక్టివ్‌లో నేను మనీ మైండెడ్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఒప్పుకుంటారు. అవసరం చాలా ఈ జనరేషన్. హ్మ్. అందుకే మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకొని చిల్ అవుతుంటా. సో యూట్యూబ్ నుంచి మంత్లీ మీకు ఒక ఎంత వరకు జనరేట్ అవ్వచ్చు? ప్రజెంట్‌గా మొన్నటిదాకా స్ట్రైక్ ఉండే యూట్యూబ్ కూడా. స్ట్రైక్ ఓపెన్ అయినాక వస్తది ఒక 40K దాకా వస్తది. 40K దాకా వస్తది. అంటే యూట్యూబ్ కాంటెంట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ వెళ్ళినంత త్వరగా అయితే వెళ్ళదు. వెళ్ళదు. అవును. సో దాని నుంచి అంటే ఇప్పుడు నార్మల్‌గా చాలా మంది పేజెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరిచ్చే టిప్స్ అంటే టిప్స్ యూట్యూబ్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ఆడియన్స్ మీద డిపెండ్ అవుతది. హ్మ్. ఒకటి ఈ మధ్య చాలా డిమాండ్ చేస్తుందంటే ఎడిటింగ్. హ్మ్. ఎడిటింగ్ చాలా అవసరం. ఎంతో ప్రాపర్‌గా ఎడిట్ చేస్తే గానీ హ్మ్. వైరల్ అవ్వవు వీడియోస్. హ్మ్. ఓకే. హ్మ్. దాంతో పాటు మంచి కాంటెంట్. హ్మ్. కాంటెంట్‌లో నీకు స్ట్రెంత్ లేకపోయినా మోడరేట్‌గా ఉంది కాంటెంట్ అంటే హ్మ్. నడిచిపోతది. గుడ్ ఎడిటింగ్, కాంటెంట్. దట్స్ హ్మ్. ఇట్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ టైంలో పర్టిక్యులర్ టైంలోనే పోస్ట్ చేస్తే రీచ్ వస్తది. అట్లేముండదు. అలా ఏముండదు. నేను మిడ్‌నైట్ 1:00, 2:00 పోస్ట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అంటే మీరంటే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ టాపిక్స్ అన్నమాట అక్షయ్ అట్లేం గారు, కాదు. నేను హర్ష. కామెడీ వీడియోసే మాట్లాడుతున్నా. హాట్ టాపిక్స్ ఇంకా టైం ఉంటది. హ్మ్. ఇప్పుడు మొన్న టెంపుల్ మీద అటాక్ అయింది. అదొక టైం ఉంటది. ఆ టైంలోనే పోస్ట్ చేయాలి అది. ఓకే. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఎక్కువ టైం తగ్గట్టు వీడియో వైరల్ ఎళ్ళాలంటే హ్మ్. ఫ్రీ ఎప్పుడుంటారు ఆడియన్స్? మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు. హ్మ్. 9:30కి ఓవర్ పన్నాల్లోకెళ్తారు. 9 నుంచి 5 వరకు బిజీ ఉంటారు. హ్మ్. ఆ టైంలో వ్యూస్ రావు. హ్మ్. ఆఫ్టర్ 5:30 వ్యూస్ వస్తాయి. ఆఫ్టర్ 5:30 నుంచి 2 వరకు వస్తాయి కంటిన్యూస్‌గా. హ్మ్. సో, నువ్వు డిపెండ్ చేసుకుంటే ఈవినింగ్ చేసుకోవాలి, లేకపోతే మార్నింగ్ చేసుకోవాలి. బట్ హ్మ్. కామెడీ వీడియో ఉంటే ఏ టైం అయినా నడిచిపోతది. హ్మ్. ఇప్పుడు రియాలిటీ టాక్స్ ఉన్నాయంటే దానికో టైమింగ్ ఉంటది. మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అట్లా పోస్ట్ చేస్తే ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి హ్మ్. వాళ్ళు రిలేట్ చేసుకొని రీచ్ పెరిగిపోతారట రీచ్. మీ ఇంట్లో టోటల్ 3 డాగ్స్ ఉన్నాయి. 4 డాగ్స్ ఉన్నాయి. 4. సో దాంట్లో మీది ఎక్కువ ఫేవరెట్ అట్లేం ఉండదు. అట్లేం లేదు. జాక్‌తోని వీడియోస్ చేస్తా గానీ అవును. కాదు. జాక్ గూడా మధ్యలో వచ్చిండు. ముందు ఓకే. స్ట్రీట్ డాగ్సే ఉండేది. స్ట్రీట్ డాగ్స్ కంటే ముందు ల్యాబ్ ఉండేది. ఓకే. ల్యాబ్ మధ్యలో చనిపోయింది 2 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఈ జాక్ మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాకి వెళ్తుందనమాట. ఇంకా పర్మనెంట్‌కి వెళ్ళిపోతున్నా తీసుకో అంటే 6 మంత్స్ నుండి నేను తీసుకోలేదాన్ని. హ్మ్. తర్వాత ఇంక నేను వెళ్ళిపోతున్నారా మళ్ళా రా అన్నది అంటే మా పేరెంట్స్ వల్ల అవ్వట్లే హైపర్ యాక్టివ్ ఉంది చాలా అంటే సరే ఇక్కడ తీసుకురా అని చెప్పి అప్పుడు అడాప్ట్ చేసుకున్నాను. చేసుకొని ఇప్పుడు 1 ఇయర్ సంథింగ్ అవుతుంది. 1 ½ ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఎంత ఏజ్? జాకా హ్మ్. ఒక 1 ½ ఉంటది. 1 1 ఇయర్ ½ 5 మంత్స్ సంథింగ్. మోస్ట్‌లీ అంటే ఎక్కువ వచ్చింది ఏంటంటే వీళ్ళ గురించే. హుహు. ఈ ట్రోలింగ్స్ లైక్ ఎందుకు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయడము, చాలా మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే మీరు పబ్లిక్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హ్మ్. నాకున్న ఆడియన్స్ బాగా మెచ్యూర్ ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏంది కథ? ఎందుకు ప్రమోట్ చేస్తారు ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ అని. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆడ హనీ అది ఉంది కదా! హనీ కోంబ్ ఉంటది కదా! హ్మ్. హ్మ్. అన్నీ తినేవి తింటున్నాయి. హ్మ్. మనం ఎందుకు ఊరుకోవాలి మంచోళ్ళకి యాక్టింగ్ చేసి? ఈ సమాజంలో ప్రెజెంట్ ఉన్న సమాజంలో నువ్వు మంచోళ్ళకి యాక్టింగ్ చేస్తే నీకు పనులు కావు. హ్మ్. యూ హావ్ టు బీ కరప్ట్ అయినప్పుడు కరప్ట్ అవ్వాలి. తప్పదు. హ్మ్. కరప్షన్ మధ్యలో ఉన్నప్పుడు నీకు అది అవుతేనే పని అవుతదంటే యూ హావ్ టు. బట్ నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే దట్స్ ఇట్. హ్మ్. అందుకే ఆడియన్స్ చెప్పేసాను. నా ఇంటెన్షన్ ఇది. నేను ఏ ప్రమోషన్ చేసినా మీరు పట్టించుకోండి. దట్స్ ఇట్. అందుకే నాకేం ఎఫెక్ట్ కాలే. నా పేజ్‌కి ఏం ఎఫెక్ట్ కాలే. హ్మ్. ఏ యాంగిల్‌లో డ్యామేజ్ తీసుకోలే మళ్ళీ నేను. నాకు హ్మ్. ఇంకా రీచ్ డబుల్ అయింది. ఫాలోవర్స్ డబుల్ అయినాయి. పెరిగిర్రు ఫాలోవర్స్. మళ్ళీ నా పేజ్ బాగానే నడిచింది. లైక్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక అమ్మాయి స్వాగీ గర్ల్ సంథింగ్. అవునవునవును. హ్మ్. ఆ! అట్లాంటి కాంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు అట్లాంటోళ్ళైనా, రమాబాయ్ అయినా, యువ సామ్రాట్ అయినా కాంటెంట్ ఐడియాస్ లేనోళ్ళు ఇలా సైడ్ ట్రాక్స్ నుంచి ఫేమ్ అవుదాం అనుకుంటారు. కానీ దట్స్ నాట్ ది రైట్ వే అనమాట. హ్మ్. అలా ఆ వే చూజ్ చేసుకుంటే నువ్వు లాంగ్ టర్మ్ గేమ్ ఆడలేవు. హ్మ్. కాంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ గేమ్ అది. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ గేమ్ అది. హ్మ్. ఈ షార్ట్ టర్మ్‌లో నీకు ఫాస్ట్‌గా వచ్చేస్తారేమో కానీ తర్వాత ఏం చేస్తావు? హ్మ్. రమాబాయ్‌దే చూసుకోండి. కాంటెంట్ ఏముంది? ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తా. రోస్టింగ్ అండ్ రియాలిటీ నా కాంటెంట్ అని. హ్మ్. మన కాంటెంట్ ఏమని చెప్తాడు? ఆయన రియాలిటీ గురించే డిస్కషన్ చేస్తున్నా నేను అంటున్నాడు. ఎట్లా? హ్మ్. ఇప్పుడు నాలెడ్జబుల్ ఒక 5 క్వెషన్స్ అడుగుతారు రియల్ టైమ్‌లో అయ్యేటివి. స్పాట్‌లో చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు అడగండి ఏదైనా 5 క్వెషన్స్ నేను చెప్తా స్పాట్‌లో ఏమైనా అయితుందంటే. సో మీరు చెప్పండి అయితే ప్రెజెంట్ టెంపుల్స్ అవును. జరిగింది. ఆ!
అది ఎవరో ముస్లిం ఆయన వచ్చి చేశాడు అవును. అని చెప్పేసి అని అంటున్నారు. కొంతమంది వచ్చి క్రియేటెడ్ కావాలని అవును. వాళ్ళని ఇచ్చేయడం కోసం అని కవర్ అప్ చెప్పి చేయడానికి. చేస్తున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్? నేను ఏమంటా అంటే కవర్ అప్ చేసే థింగ్ ట్రూ అంట. వాళ్ళు కవర్ అప్ చేయాలని ట్రై చేస్తారు. ప్రజెంట్ నడిచే గవర్నమెంట్ దీనికి చరిత్ర అంతే ఉంది. ఇక్కడ అని కాదు, కర్ణాటకలో కూడా అంతే ఉంది. అటాక్స్ అయ్యేవి అవుతాయి, గవర్నమెంట్ కవర్ అప్ చేస్తుంది. అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడతారు. అపీజ్మెంట్ పాలిటిక్స్, మైనారిటీ పాలిటిక్స్ ఆడతారు వీళ్ళంతా. ఇప్పుడు అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎందుకు ఆడతారు, మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళ యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం 70% ఉన్నా వాళ్ళు 30% ఉన్నా వాళ్ళే గెలిచి, వాళ్ళు 30% 3 కోట్ల మంది ఒక్కోనికే ఓటాలంటే ఒక్కోనికే ఓటేస్తారు. మన అట్లా కాదు. ఇప్పుడు మనం 70 కోట్లు ఉన్నాం అనుకో, ఒక్కొక్కటి డివైడ్ అయిపోతారు హిందూస్లోనే. ఓకే, సో అది మన డిసడ్వాంటేజ్. అందువల్ల పాలిటిక్స్ గవర్నమెంట్కి కూడా తెలుసు, పార్టీలకు కూడా వీళ్ళు ఇచ్చిన మాట మీద వీళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళు ఇలాంటి కేసులు ఏమైనా ఇరికినా వాళ్ళని సేవ్ చేయడానికి గవర్నమెంట్ రెడీ ఉంటుంది. మొన్న వ్యాండలైజ్ అయింది దుర్గామ ఐడియల్ అని చెప్పేసి వచ్చి అతని పేరు సమ్ యాదవ్, కృష్ణ యాదవ్ సంథింగ్, అతను మెంటలీ ఇల్లు వచ్చి ఇట్లా అని చెప్పి పోలీస్ స్టోరీ చెప్పింది ఒకటి. పబ్లిక్ నమ్మట్లేరే మరి, పబ్లిక్ పిచ్చోలా, పబ్లిక్ నమ్మట్లేదు. దాని మీద మీమ్స్ వస్తున్నాయి ఎన్నో. బికాజ్ అది చేయాలంటే చాలా పెద్ద ఉంటేనే చేస్తారు. ఇప్పుడు దుర్గామ మన హిందూస్ ఎవరైనా సరే, చిన్న పిల్లోడైనా సరే, దుర్గామాత ఉంది ఇట్లా పోయి ఇట్లా చేయాలన్నా మనకు ధైర్యం రాదు. దుర్గామాత దగ్గర ఎవరు వేరే ఏదే ఉన్నైనా సరే లైట్ తీసుకుని, ఇప్పుడు శివ ఉంది అది ఉన్నా అనుకో, ఏమన్నా అంటే గాంజా కొట్టుకుంటా శంభో శివ శంభో అని చెప్పి రీల్స్ చేసుకుంటారు. అంత ఫులిష్నెస్, సెకండ్ లెవెల్ షిట్ అది. ఇప్పుడు దుర్గామాత ఉంది ఇట్లాంటి పనులు ఇట్లా చేయమంటే చేయరు. అందరికి భయం ఉంటుంది. అలాంటిది ఒక హిందూ వచ్చేట్లా చేసిండంటే అది నమ్మసక్యం కాని విషయం. అది కూడా ఒక ఏజ్ ఉన్నాడు, కొన్ని చిన్న పోడు చేసిండేమో అనుకుంటే అది వేరే మాట. అంత ఒక 35-40 years ఉన్నాడు అట్లా చేసిండంటే ఇంకా పోలీస్ కవర్ అప్ ఇస్తుంది హిందూని. ఒక్క ఇన్సిడెంటే కాదు, ఇప్పుడు యూపీలో అయినా సరే, మహారాష్ట్రలో అయినా సరే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవుతాయి, రేప్ ఇన్సిడెంట్స్ అవన్నీ. వాళ్ళ పేరు హిందూస్ ఉండవు ఎక్కువ, బట్ హిందూ చేసిన అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తారు. ఎన్నో కేసులు కవర్ అప్ అయినాయి రీసెంట్గా ఇండియాలో. ఎలక్షన్స్ కాకముందు మీరు గమనిస్తే, ఎలక్షన్స్ కాకముందు రేప్ కేసులు చాలా అవుతాయి. అదేంటంటే పబ్లిక్ని రెచ్చగొట్టి అన్స్టెబిలైజ్ క్రియేట్ చేయడానికి. ఫీమేల్స్ బలైపోతారు ఆ విషయంలో. కానీ ఇక ఫీమేల్స్ అట్లా కాగానే ఈ ఫీమేల్స్కి ఇట్లా అయింది, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏంది, ఈ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేపుతారు ఆ ఇన్సిడెంట్స్. లేపి ప్రజెంట్ ఉన్న పార్టీని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్ అయినా సరే, ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ వేరే ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒకళ్ళనొకళ్ళు పెద్ద పెద్ద పార్టీస్ ఆడే దాంట్లో గేమ్లో నార్మల్ పీపుల్ బలవుతారు, నార్మల్ పీపుల్ ఫీమేల్స్ బలవుతారు. మీరు గమనించుకోరు, ప్రతి ఒక్క ఎలక్షన్స్ అయ్యే ముందు రేప్ కేసులు ఎక్కువ. అయితే ఇట్లాంటి రియాలిటీ టాక్స్ ఏమని కూర్చున్న 5 minutes. ఇప్పుడు ఇప్పుడు మీరైతే అంటారు రమాబాయ్ రియాలిటీ టాక్స్ చేస్తారని చెప్పేసి, రియాలిటీ టాక్స్ కాదు అది, ఒక న్యూస్ రిపోర్టర్ పని చేస్తున్నాడు వాడు ఇన్స్టాలోకి వచ్చి. నిజంగా ఇప్పుడు ఇంతమంది లే ఆఫ్ అయిపోయింది, ఇంతమంది జాబులు పోతాయంట, ఏఐ అట్లా చేసింది, ఇవన్నీ మాకు తెలియదా? న్యూస్లు మేము చదువుతలేమా? మొన్న వచ్చేసి మహాభారత రామాయణం చెప్తా అన్నాడు. రామాయణం అయిన తర్వాత ఎవరైనా వేసుకుందాం అంటే ఫస్ట్ నువ్వే దొరికినావు. రీచ్ లేదు కదా అకౌంట్కి, రీచ్ కోసము. అయితే తర్వాత కూడా అన్నా, నా ఆడియన్స్ కూడా చెప్పిన, రీచ్ కోసము కొంతమంది నా ఫొటోస్ పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు, మీరు పోయి క్వశ్చన్ అడగండి, నీకేం పని రా ఇక్కడ అని చెప్పేసి. దాని తర్వాత రీల్ బంద్ అయిపోయినాయి వానికి. వానికి రీచ్ లేనప్పుడు ఈ పని చేస్తాడు. నేను అదే అంటున్నాను, సోషల్ మీడియాలో నేను వానికి అటెన్షన్ ఇస్తే వాడు మళ్ళీ పెరుగుతాడు. అలా కాదు, వాడిని రియల్ వరల్డ్లో డ్రాగ్ చేసే పనిలో ఉన్నా, డ్రాగ్ చేసిన తర్వాత వానికి ఎందుకు వచ్చినారా అనిపిస్తుంది తర్వాత. కానీ ప్రజెంట్గా అయితే సోషల్ మీడియాలో వాడు చచ్చిపోయిన పాము అనమాట. అకౌంట్కి రీచ్ లేదు, 20-30K వ్యూస్ కంటే ఎక్కువ రావు. ఓకే, అట్లాంటి వానికి మళ్ళీ అనవసరంగా హైప్ ఇచ్చి మనము టైం వేస్ట్ చేసుకోవడం తప్ప అలా. అందుకని ఇగ్నోర్ చేస్తా, వాడు ఎంత మాట్లాడుకున్నా సరే. సోషల్ మీడియాలో గలీజ్ మాటలు మాట్లాడడానికి ఏం పెద్ద పాయింట్ కాదు. నా ఎంబడి ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి తెలుసు, నార్మల్గా మాట్లాడుకుంటా గలీజ్ మాటలు నాకు కూడా వస్తాయి. కానీ స్ట్రిక్ట్గా ఒకటి డిసైడ్ అయినా, సోషల్ మీడియాలో ఎప్పుడు మాట్లాడదు గలీజ్ మాట, కోట్ల మంది చూస్తారు. అదే అడగబోతున్నాను. ఒక్క గలీజ్ మాట మాట్లాడినా అది రికార్డ్ అయిపోతాడు లైఫ్ టైంకి. సో ఇప్పుడు పిల్లలకి కూడా ఈవెన్ మనం ఒక మాట మాట్లాడితే అది ఈవెన్ అంటే ఇప్పుడు ఆయన పేజ్లో కూడా డబుల్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని ఆయన కొంచెం తెలుగు
మిక్స్డ్ చేసి Manipulate చేసి, అవునవును. మాట్లాడుతున్నారు. సో నేను క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడడం వల్ల యూజ్ ఏంటి ఇప్పుడు ఎవరైనా సరే? అదే అంటున్నా, స్వాగ్ డీజేటీలో మ్యూజిక్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో, ఓకే, ఒకటి స్వాగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ప్లే చేస్తారు. ఎంతసేపు ఫూల్ చేస్తావు పబ్లిక్ని. అదే ఆయన ఒక అంటే అవతల వాళ్ళేమో తప్పు చేస్తున్నారు, అక్షయ్ ఇట్లా చేస్తున్నాడు, లేకపోతే ఇప్పుడు హర్ష సాయి ఇలా చేస్తున్నాడు, ఇంకోటి ఇలా చేస్తున్నాడు అని. పబ్లిక్ ఎప్పుడు ట్రిగర్ అవుతారో తెలుసా? ఇప్పుడు నేనున్నా, నేను ఇంత సంపాదించుకుంటున్నా అని అంటే నీకేం ప్రాబ్లం ఉండదు. ఉమ్, నిన్ను మోసం చేసి నేను ఇంత సంపాదించుకుంటున్నా అప్పుడు నీకు ప్రాబ్లం ఉంటుంది. పబ్లిక్ సెంటిమెంట్స్ మీద అది. ఉమ్, ఉమ్, ఎంత పొలిటీషియన్స్ ఆడే గేమ్ అన్నమాట. ఉమ్, ఓకే, పొలిటీషియన్ కూడా ఏమంటారు, వాడు మీకు ఇవ్వలేడు, మీ పైసా వాడు తిన్నాడు అని చెప్పి ఇట్లా అంటారు. పబ్లిక్ ఆ పలానా పార్టీ మీద హేటెడ్ పెంచుకుంటారు. అవునవును. సో అది అట్లా రిలేటెడ్. ఇప్పుడు ఆడకూర్రి ఎవరు ఆడమంటున్నారు, మేము ఫోర్స్ చేస్తున్నారు, ఉమ్, ప్రమోట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ పాన్ పరాగ్ చేసినంత మాత్రం తింటున్నాను, ఉమ్, తినట్లే కదా. ధోని ఉన్నాడు, విన్జో ప్రమోట్ చేసిండు, నేను పెద్ద ఫ్యాన్ ధోనికి, మళ్ళీ నేను ఆడట్లేదే. ఉమ్, విన్జో నేను కూడా ప్రమోట్ చేసాను, మళ్ళీ నేను ఆడలేదా. ఉమ్, నేను కామన్ సెన్స్ లేదా? ఉమ్, అంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్పంగా నువ్వు చేసేస్తావా? ఉమ్, నేను స్టార్టింగ్లో భగవద్గీత చదవమని కూడా చాలా మంది చెప్పిన, ఎవరు చదవలేరా? మరి ఉమ్, మందు తాగద్దురు అని కూడా చాలా మంది చెప్పిన, తాగుతున్నారా? ఉమ్, అప్పుడు అదే అంటున్నా, పబ్లిక్ ఎట్లా రెచ్చగొడతారు అంటే, వాడు పైసలు సంపాదించుకుంటుండు అంటే పబ్లిక్ రియాక్ట్ గారు, దీన్ని మోసం చేసి సంపాదించుకుంటారు అంటే అప్పుడు రియాక్ట్ అయ్యారు. సో అది పబ్లిక్ ఇమోషన్స్ క్యాచ్ చేయడం. ఉమ్, బట్ లక్కీ ఏంటంటే నాకున్న ఫాలోవర్స్ మంచి మెచ్యూర్ పీపుల్ ఉంటారు అనమాట. నాకు అది ఒకటి మచ్చ అనిపిస్తుంది. ఓకే. హేటెడ్ ఉన్నా సరే, కామెంట్స్లో నన్ను హేట్ చేస్తున్నా సరే వాళ్ళు రిప్లై ఇచ్చుకుంటారు, ఉమ్. ఇట్లుంది అట్లుందని. మీది రీసెంట్ గా అకౌంట్ అనేది బ్లాక్ అయింది. అవునవును, కాల్స్ మెసేజెస్ ఏమన్నా రావడం జరిగిందా? లేదు అట్లుంది. సో రీసెంట్గా ఇప్పుడు వెబ్సైట్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే దాన్ని అందరూ ఒక వెబ్సైట్ తో పోలుస్తున్నారు. ఇంకా అదే బెస్ట్ ఏమో, ఇన్స్టాగ్రామ్ అనేది చాలా గలీజ్ గా తయారైంది. ఆ కాంటెంట్ సో ఇప్పుడు అదే అంటున్నా, వస్తుంది, ఇంకా తప్పదు, సోషల్ మీడియా కదా, చెత్త ఉంటుంది. ఇగ్నోర్ చేయడం మనం నేర్చుకోవాలి. బట్ ఏంటంటే పిల్లలు ప్రాబ్లం అవుతుంది. పిల్లలు అది ఇప్పుడు మెయిన్ ఇన్ కేస్ ఇప్పుడు ముందు సెక్షువల్ కాంటెంట్ ఏమన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తుంది, ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తా అంటే, ఇప్పుడు పచ్చిగా మాట్లాడుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనే వీడియోస్ ఒకటి ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. అవును, బ్రెస్ట్ ఫీడింగ్ అని అడ్డం పెట్టుకొని చేసే సెక్షువల్ కాంటెంట్ అంతా చేస్తున్నారు. చిన్న చేస్తున్నారు. పోరల్ని పెట్టుకుంటారు, పక్కన చేసే సెక్షువల్ కాంటెంట్ అంతా చేస్తున్నారు, వ్యూస్ కోసం, లైక్స్ కోసము. కానీ ఏమంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాం మేము. ఇన్స్టాగ్రామ్ దానికి స్ట్రైక్ వేయలేదు, దానికి అదే వేయటం లూప్ లేదు. హోల్స్, లూప్ హోల్స్ అవన్నీ. సో అట్లా నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనము పేరెంటల్ కంట్రోల్ లాక్స్ వేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ మీద కూడా మొన్న అదే ఫైల్ అయింది ఒకటి, నువ్వు ఏం చేస్తున్నావు, ఇలాంటి కాంటెంట్ వస్తుంటా అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నది గవర్నమెంట్. నేను వర్కౌట్ చేస్తున్నా దాని మీద అని చెప్పేసి రీసెంట్గా పేరెంటల్ లాక్ అండ్ సంథింగ్ ఏదో ఫ్యూచర్ ఒకటి రిలీజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. అది ఆన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎంత ఆన్ చేసుకున్నా సరే వచ్చేది వస్తుంది. అదేంటంటే అదొక బూతు అని చెప్పే బదులు మనం ముందే పిల్లలకు ప్రోయాక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, వాడు దాన్ని ఆ యాంగిల్లో చూడడం పనిచేస్తాడు. ఇది హ్యూమన్ బాడీ, ఇది ఇంతే, ఇట్లనే ఉంటుంది, మనం ఇట్లనే బతికినాం, ఇట్లనే ఒక్కో జనరేషన్ ఇట్లా చాకూరు ఇట్లనే వచ్చిందని చెప్పి మనం పిల్లలకు ప్రోయాక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, వన్ మైండ్ అటు వెళ్ళదు అనమాట. అంటే మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం పిల్లలకి చెప్పుకుంటాం. బట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కొంతమంది ఫోన్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. మనం మరి ఈజీగా వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం కదా. టైం పడుతుంది. ఇప్పుడు మీరు అనే ఫ్యాక్టరు పర్సంటేజ్ చాలా తక్కువ. మీరు గరీబ్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండడం అంటే పెద్ద మాట. కొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నా సరే, ఇప్పుడు మన ఇంట్లో అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆడ ఫ్యామిలీకి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది హార్డ్లీ. ఇక అది ఎంతవరకు చూస్తారు, ఎంతవరకు చూడరు అంటే, ఇక వాళ్ళని డెవలప్ చేయాలంటే అది గవర్నమెంట్ పని. వాళ్ళకి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేది గవర్నమెంట్ పని. వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అంతేందుకు ఇప్పుడు యూపీలో ఎక్కడనో చిన్న చిన్న స్కూల్స్లో మెన్స్ట్రల్ కప్ గురించి, ప్యాచ్ గురించి వాళ్ళు లెసన్స్ ఇస్తున్నారు. దట్స్ ఎ గుడ్ వే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా. సో అది కొంచెం టైం పడుతుంది, కానీ ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఈ సెక్షువల్ థింగ్స్ కూడా నార్మలైజ్ అయిపోతాయి. చిల్డ్రన్స్ కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది, ఇవన్నీ కామనే, ఇట్లనే వస్తుంది అని చెప్పేసి. సో చూసారు కదా, లైక్ అక్షయ్ గారు అయితే మీరు ఏవైతే కామెంట్స్ పెట్టారో నేను ఆయన అదే అడగడం జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ అనేది ఆయన లీగల్గా ఉన్న యాప్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ చేసే ముందు కూడా నేను చేస్తున్నాను, దాన్ని నమ్మకండి అని ఇండైరెక్ట్గా ఆయన స్టోరీ పరంగా కానీ రీల్ పరంగా కానీ చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైతే పెట్టారో అది అడిగాను, మీకు అయితే దాని గురించి క్లారిఫికేషన్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాను.